వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శరణ్య. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అనేది మొదలైంది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ ఎన్నికల బరిలో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థులు ఎలా ఉన్నారు, వీటన్నింటి మీద మనతో మాట్లాడటానికి మన స్వేచ్ఛ టీవీ ఛానల్ CEO అలాగే ప్రముఖ విద్యావేత్త శ్రీ ఐవి రమణారావు గారు మనతో ఉన్నారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మార్చి 14వ తారీఖు మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి జరగబోతూ ఉన్నాయి కదా. ఆ ఎన్నికలకు సంబంధించి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలని ఏం ఆశించి జరపాలనుకుంటున్నారు? ఏం ఆశించి అంటే మన సమాజంలో అనేక వర్గాలు అనేవి ఉన్నాయి. అందులో ఓన్లీ టీచర్లకంటూ ఒక నియోజకవర్గం, గ్రాడ్యుయేట్లకంటూ ఒక నియోజకవర్గం అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అట్లా వాళ్ళ వరకే ఒక నియోజకవర్గం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇట్లా పెట్టడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ రాజ్యాంగ నిపుణుల యొక్క ఉద్దేశం ఏంటి అట్లా పెట్టడం? దాని మీద మీరు అన్నట్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి చాలా తీవ్రమవుతున్న సందర్భం అమ్మా ఇది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఒక నియోజకవర్గానికి పోటీ జరుగుతోంది. అలాగే అక్కడ మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి కూడా ఒక నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్స్ దానికే పోటీ జరుగుతోంది. అంటే ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే మనకు 6 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లు ఇప్పుడు ఓటింగ్లో పాల్గొంటారు. అంటే మేజర్ చంక్ పాల్గొంటోంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఎలక్షన్. ఎందుకు మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఇలా టీచర్స్కి మాత్రమే ఒక కాన్స్టిట్యుయెన్సీ? వై నాట్ డాక్టర్స్, వై నాట్ ప్రొఫెసర్స్, వై నాట్ నర్సెస్, వై నాట్ అనదర్ 4th క్లాస్ ఎంప్లాయీ? ఇది మీ సందేహం అయిందని నా డౌట్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి చెందిన అమ్మాయిగా, ఎంటెక్ చేసి ఇప్పుడు జాబ్లో ఉన్న అమ్మాయిగా మీ నుంచి ఈ ప్రశ్నని నేను సాధారణంగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జనరేషన్కి ఇంకా అన్ని విషయాలు అంత లోతుల్లో రాజ్యాంగకర్తలు ఏం ఆశించి చేశారు అనేది తెలియజెప్పడం అవసరం. కాబట్టి ఆ రోజున పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1950-27A ప్రకారం ఒక నియోజకవర్గం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, 27B ప్రకారము గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పాటు చేయబడ్డాయమ్మా. అంటే రాజ్యాంగ నిపుణులు ఏమనుకున్నారు అని అంటే, అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తొలినాళ్లలో బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి ఆసక్తి చూపిస్తారు, చూపించరు. వీరి యొక్క ఒపీనియన్స్ దే మ్యాటర్ ఏ లాట్. కన్సిడర్డ్ ఒపీనియన్గా ఉంటుంది. ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజాన్ని కొంచెం ముందుండి నడిపించే బాధ్యత కలిగిన వ్యక్తులు గ్రాడ్యుయేట్లు ఆనాటికి. ఇప్పుడు కాదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు దాటి పోస్ట్ గ్రాడ్యుయేట్లు వచ్చారు, డాక్టరేట్లు వచ్చారు, చాలా పెరిగిపోయింది సమాజం. కానీ ఆ రోజుకు మాత్రం వాళ్ళే లీడింగ్లో ఉన్నారు గ్రాడ్యుయేట్స్. మీరు పాత సినిమాలు చూస్తే ఎన్టీ రామారావు BA అని ఆయన వేసుకుంటారు. ఆయన తారాగణం పడేటప్పుడు చూడొచ్చు మీరు. ఈవెన్ మొన్నటి వరకు రాఘవేంద్రరావు BA అని అక్షరాలు కనపడేవి. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్సే ఒక ఇంపార్టెంట్ డిగ్రీ అది ఆ రోజున సమాజంలో. అందుకని ఈ కన్సిడర్డ్ ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్ ప్రత్యేకించి రావాలి అని అంటే వారికంటూ ఒక నియోజకవర్గం ఉండటం అవసరం. గ్రాడ్యుయేట్లు మాత్రమే పాల్గొని వారి తరపున అభిప్రాయాలను చెప్పగలిగే వ్యక్తి ఈ కౌన్సిల్లో ఉంటే మంచిది అనే ఉద్దేశంతో వారికి ఒక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. సేమ్ ఇస్ ద కేస్ ఈవెన్ విత్ ద టీచర్స్ ఆల్సో. ఆ రోజున స్వతంత్ర పోరాటంలో కూడా టీచర్ల పాత్ర గణనీయంగా ఉంది. ఎక్కడైనా సరే గ్రంథాలయ ఉద్యమాన్ని లీడ్ చేసిన వారు టీచర్లు. టీచర్లు స్వతంత్ర పోరాటంలో చాలా బాగా పాల్గొన్నారు కూడా. ఒక ఊళ్ళో ఒక టీచర్ ఉన్నారు అని అంటే ఆ టీచర్ ఒపీనియన్ హైలీ రెస్పెక్టెడ్, చాలా విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ఒక అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్గా ఉన్నాడు కాబట్టి టీచర్, వాళ్లకు కూడా ఒక నియోజకవర్గం ఉండటం అవసరం అని ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగకర్తలు భావించారు.
అందువల్ల లెజిస్లేటివ్ కౌన్సిల్లో వీరికి అవకాశం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఎలా అంటే 1/12 ఆఫ్ లెజిస్లేటివ్ నంబర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది ఉన్నారు ఇవాళ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, మన సంఖ్య 40. 1/12 అంటే గ్రాడ్యుయేట్స్కి ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, టీచర్స్కి ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. 1/12. అట్లాగే డైరెక్ట్గా ఎమ్మెల్యేలో ఎన్నిక చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లోకల్ బాడీస్ నుంచి ఎంపిక చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 6గురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. 6 people ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అగైన్. అంటే మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ నామినేట్ చేస్తారు ఒక 6గురిని. ఆయన అందులో ఆర్ట్స్, లిటరేచర్ ఇటువంటి రంగాలలో సామాజిక సేవ, ఈ రంగాలలో విశిష్ట కృషి చేసిన వారిని, వారి కాంట్రిబ్యూషన్ కూడా చట్టాలు చేసేటప్పుడు కావాలి, ఇటువంటి వారిని ఎన్నికల బరిలో నిలిపి మనం పోటీలోంచి రావాలి అని అంటే జరిగే పని కాదు అనే ఆలోచనతో ఆ అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు ప్రశ్న నన్ను ఏమని అంటే, మరి ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది కదా అని. ఇంకొక పాయింట్ కూడా ఉందమ్మా ఇక్కడ. రాజ్యాంగకర్తలు ఇది చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, రాజకీయ పార్టీలు వారి ఆరోపణలు, ప్రత్యారోపణలు, వారి ప్రచారము అవన్నీ తట్టుకొని నిలబడి చేయగలగడం అనేది ఒక ఇండివిజువల్ అకాడమిషియన్కి సాధ్యపడేది కాదు. కానీ ఇండివిజువల్ అకాడమిషియన్ యొక్క మాట కూడా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్, అది కావాలి. కాబట్టి మనం ఏదో కుస్తీలు పడుతున్నాము, అది చట్టాలు చేసే సభలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మన వాళ్ళు పోటీపడి గెలుస్తారు ఎలాగూ. కానీ ఈ గోదాలోకి దిగకుండానే, ఈ కుస్తీలోకి రాకుండానే మనం వారి నుంచి ఒపీనియన్స్ తీసుకోవటానికి వీలుగా వారికంటూ ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా రాజ్యాంగకర్తలు ఆలోచించి ఈ కౌన్సిల్లో 1/12 ఆఫ్ ద నెంబర్ ఇచ్చారమ్మా. అయితే ఇప్పుడు మరి ఈజ్ ఇట్ స్టిల్ రెలవెంట్ అని అంటే ఐ డౌట్. ఎందుకంటే ఇవాళ గ్రాడ్యుయేషన్ అనేది ఒక మినిమం బేసిక్ డిగ్రీగా మారిపోయింది. ఒకప్పుడు 10th క్లాస్ ఎలాగో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అలాగా. మరి ఇప్పుడు పెడితే పిహెచ్డీలకు పెట్టాలేమో ఒక నియోజకవర్గాన్ని ఇప్పుడు మారిస్తే. సరే, అవి అలాగే జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ రాజ్యాంగకర్తలు దాని గురించి చేసి వెళ్ళారు. ఇప్పుడు నిపుణులు ఏమైనా దాన్ని మళ్ళీ తిరిగి ఆ రెలవెన్స్ని గురించి మాట్లాడి ఇప్పుడు కూడా రెలవెంట్గా ఉండేట్లుగా ఏమైనా మారుస్తారా? అదంతా చట్టాలు చేసేవారు చేయాల్సిన పని. ప్రస్తుతానికైతే మన దగ్గర తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు రేపు మార్చి 14న ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు వేయచ్చు. ఎవరు ఓటు వేస్తారు అని అంటే అది ఆల్రెడీ ఇప్పటికే తెలుసు. ఓటు వేసే నాటి నుంచి 3 ఏళ్ల వెనక్కి చూసుకొని అప్పటికల్లా మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. అట్లాగే టీచర్స్ అయితే మీరు ఓటు వేసే నాటికి టీచర్గా పనిచేస్తూ ఉండాలి. ఆ కాన్స్టిట్యుయెన్సీకి చెందినవారై ఉండాలి, ఆ నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల మేరకు ముందుగా మనం నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్నారు, చాలా పెద్ద ఎత్తున నమోదైన మార్చి 14న మనం ఎన్నికలకు వెళుతున్నామమ్మా. ఇది దీనికి సంబంధించి. సార్, మరి ఆ రోజున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితులు అనేవి వేరే ఉన్నాయి. మరి ఆ రోజు తీసుకున్న ఆ ఉద్దేశానికి ప్రస్తుతం ప్రాధాన్యత ఉందంటారా? ప్రాధాన్యత ఉందంటారా అంటే 2 రకాలుగా దీన్ని అనలైజ్ చేయొచ్చు అమ్మా మనం. అన్ఫార్చునేట్లీ ఈ డిగ్రీకి సంబంధించినటువంటి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే గ్రీవ్ ఇన్ బిగ్ నంబర్. చాలా పెద్ద సంఖ్య అయింది వాళ్ళ. సుమారుగా 6-7 లక్షల మంది అవుతున్నారు. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కంటే చాలా చాలా పెద్దది. ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కంటే చాలా చాలా పెద్దది. ఒక 4-5 ఎంపీల స్థానాన్ని ఒక ఎమ్మెల్సీ కవర్ చేస్తోంది. అంటే ఏరియా ఈజ్ వైడ్, ద నెంబర్ ఈజ్ బిగ్. ఎందుకు ఇలా జరిగింది అని అంటే అప్పుడు గ్రాడ్యుయేట్లు కొద్దిమంది ఉన్నారేమో, కానీ ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలు పెరిగినాయి. కుప్పల తెప్పలుగా డిగ్రీ పూర్తి చేసిన వారు కనపడతా ఉన్నారు మన చుట్టూ. అందువల్ల ఇప్పుడు వారందరూ నిజంగానే కన్సిడర్డ్ ఒపీనియన్ ఇవ్వగలరా, వారి తరపున రిప్రజెంట్ చేసే వాళ్ళు మాట్లాడతారా అని అంటే డౌటే. అది కనపడుతుంది స్పష్టంగా.
అది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఈ రాజ్యాంగ నిపుణులు ఏమి ఆశించి నియోజకవర్గాలు పెట్టారో అది ఈ రోజున లేదు. ఎందుకంటే వ్యక్తులుగా ఎవరు పోటీలో లేరు ఇవాళ. టీచర్స్ కాన్స్టిట్యున్సీ అయినా, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అయినా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఏ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయితే కన్సిడర్డ్ ఒపీనియన్ రావటంలో ఇబ్బంది ఎదురవుతుందని భావించి ఒక ప్రొటెక్షన్ ఇస్తూ సపరేట్ చేసి ఈ నియోజకవర్గాలు క్రియేట్ చేశారో దానికి ఆ పర్పస్కే భిన్నంగా ఆ పర్పస్ డిఫీట్ అయ్యేట్టుగా ఇవాళ రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి. ప్రతి అభ్యర్థి వెనక ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. రాజకీయ పార్టీలే బీఫామ్స్ ఇస్తున్నాయి. వారు పెద్ద ఎత్తున తమ సైన్యాలను మోహరించి ప్రచారం చేస్తున్నారు. ఇది ఇతర ఎమ్మెల్యే ఎన్నికలకి, ఎంపీ ఎన్నికలకి దీనికి రంగు, రుచి, వాసనలో ఏమాత్రం తేడా లేకుండా పోయింది. కానీ వాస్తవానికి ఒక క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుందని, ఉండాలని రాజ్యాంగకర్తలు భావించారు. కానీ వాళ్ళు అటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు. లేనప్పుడు రెలవెన్స్ లేదు కదా అంటే లేదు. రెలవెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే ఐ వన్స్ అగైన్ సే దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద రూలర్స్. పాలకులే ఆ పని చేయాలి. దీనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఇవాళ ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీని ఇంకొంచెం డిస్కస్ చేసి చట్టబద్ధంగా దానిని ఇంకొంచెం రిఫైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు ఈ కాన్స్టిట్యుయెన్సీతో పాటు వీళ్ళు ఇంకా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తే మంచిది అని దాన్ని పరిమితులు విధించినా బాగానే ఉంటుంది, మార్పులు చేసినా బాగానే ఉంటుంది. అసలు రాజకీయ పార్టీలు ఏవి జోక్యం చేసుకోకుండా ఈ టీచర్స్ ఎన్నికలని టీచర్లకి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలని గ్రాడ్యుయేట్స్కి వదిలేస్తే అంతకంటే శుభపరిణామం ఇంకొకటి లేదు. కానీ అది చేసేటువంటి ఆ విల్ ఇవాళ రూలర్స్కి లేకుండా పోయింది. అందువల్లే రెలవెన్స్ తగ్గినట్టుగా మనకు కనపడుతోంది. బట్ స్టిల్ ఎస్, ఒక ఫోరం అంటూ ఉంది కాబట్టి, ఒక వేదిక అంటూ దొరికింది కాబట్టి ఇందులో కూడా కొంతమంది పాపం అకాడమిషియన్స్ కుస్తీలు పట్టి అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని తమ వాయిస్ని వినిపించేందుకు, ప్రజల ఆ గళాన్ని అక్కడ ప్రతిధ్వనించేందుకు అష్టకష్టాలు పడి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. ఒక రకంగా వారందరూ అప్ స్ట్రీమ్ స్విమ్మింగ్ చేస్తున్నారు, అంటే ఏటికి ఎదురొద్ది ఈదుతున్నారు అని మనం చెప్పాలి. వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇవాళ దానిని, ఆ వ్యవస్థలని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ అక్కడ కూడా తమ జెండాలే ఉండాలని, తమ మనుషులే తమ చిలక పలుకులే పలకాలని, జై అనాలని అనుకునేటువంటి రాజకీయ పక్షాలు తమ ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణ చీలిపోయినప్పుడు 40 మందితో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటైతే ఈ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నికైంది ఎక్సెప్ట్ టీఆర్ఎస్కు చెందినటువంటి ఒకరిద్దరు మినహాయిస్తే పార్టీ తరపు నుంచి మిగతా అందరూ ఇండిపెండెంట్లీ ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు అవి. ఆ తర్వాత బైఫర్కేషన్ వచ్చింది. ఆ తర్వాతనే ఈ చీటీలు వేసి కొంతమందికి 2 సంవత్సరాలు, కొంతమందికి 4 ఏళ్ళు, కొంతమందికి 6 ఏళ్ళు ఇట్లా చేసి దాన్ని సైకిల్ తిప్పటం మొదలుపెట్టారు. ఇది 6 ఇయర్స్ టర్మ్ ఉంటుంది జనరల్గా. ఈ 6 ఇయర్స్ టర్మ్లో ఎవ్రీ 2 ఇయర్స్ కొంతమంది 1/3 ఆఫ్ ద బ్యాచ్ రిటైర్ అవుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ మనకి మళ్ళీ గ్రాడ్యుయేట్స్ వచ్చినాయి. అంటే ఇండిపెండెంట్లో మొదటిసారి ఎన్నికయ్యారు. ఎన్నిక కాలేదనటానికి వీలు లేదు. కానీ వీ స్పాయిల్ దీస్ కాన్స్టిట్యుయెన్సీస్ బై అవర్ ఇంటర్వెన్షన్. అంటే పొలిటికల్ పార్టీస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ జోక్యం చేసుకొని అక్కడ కూడా తామే కంప్లీట్గా ఆ స్పేస్ని కూడా వదలకుండా ఆక్యుపై చేసి ఇతరులకి గొంతుకి ఆస్కారం ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ బాధపడాల్సిందే తప్ప, ఎస్ గివెన్ ఎ చాయిస్ వచ్చారు, మొదటిసారి రాగలిగారు, బ్రహ్మాండంగా అందరూ ఇండిపెండెన్సే పోటీ చేశారు, గెలిచారు, వచ్చారు. బట్ ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్రమక్రమంగా ప్రతి ఎన్నిక రాజకీయ పార్టీలకి ప్రతిష్టాత్మకమే. ప్రతి ఎన్నికలో వారి మనిషే ఉండాలి, వారి వాయిసే వినిపించాలి. ఇలా తయారైంది కాబట్టే ఇప్పుడు కొంచెం రెలవెన్స్ లేనట్లు కనపడుతోంది. రెలవెన్స్ని సృష్టించాల్సిన బాధ్యత ఇవాళ చైతన్యవంతులైన గ్రాడ్యుయేట్ విద్యార్థుల మీద, చైతన్యవంతులైన ఉపాధ్యాయ లోకం మీద ఉన్నది అని చెప్పదలుచుకున్నానమ్మా నేను.
ఓకే సార్, ఇప్పుడు ఈ ఎన్నికల విధానం ఏదైతే జనరల్ ఎలక్షన్స్ అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నాయా? ఉంటే దీనికంటూ సపరేట్ బోర్డు ఏమైనా ఉందా? అసలు ఎవరు కండక్ట్ చేస్తారు ఈ ఎలక్షన్స్ అన్ని? రైట్ ఇదొక గమ్మత్తు. దిస్ ఈజ్ లెఫ్ట్ టు ద ఆప్షన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అమ్మ. అంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తాము నిర్ణయించుకోవచ్చు తమకంటూ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉండాలా లేదా అని. అన్ని రాష్ట్రాల్లో లేదు ఇది బైకామరల్ వ్యవస్థ అంటాం. కేంద్రంలో మనకు ఒక బైకామరల్ వ్యవస్థ ఉంది. లోక్సభ, రాజ్యసభ రెండు ఉన్నాయి. అవి పర్మనెంట్. రాజ్యసభ ఈజ్ పర్మనెంట్. అసలు రాజ్యసభ ఎప్పుడు అది రిటైర్ అవటం అంటూ ఉండదు. లోక్సభ అన్న 5 ఏళ్లకు ఒకసారి రిటైర్ అవుతుంది, కానీ రాజ్యసభ ఈజ్ పెరెన్నియల్, నడుస్తూనే ఉంటుంది. అందులో ఉండే సభ్యులు మాత్రమే రిటైర్ అవుతారు. మోర్ ఆర్ లెస్ రాజ్యసభ కాన్సెప్టే ఇక్కడ కూడా. బట్ ఇట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్. అంత స్కోప్ లేదు ఇక్కడ. లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇంకొంచెం ఎక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే మాకు అవసరం లేదు ఇటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఇది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఈ రకంగా ఇండైరెక్ట్గా జొరబడుతున్నారు తప్ప ఇదొక లేనిపోయిన తలనొప్పి అనుకున్న రాష్ట్రాలు పెట్టుకోలేదు. 7 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఇది. ఉత్తరప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది, కర్ణాటకలో ఉంది, ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. ఇట్లా ఒక 7 రాష్ట్రాలలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది. అంతెందుకు మన దగ్గర కూడా ఎన్టీ రామారావు గారు మనకు అవసరం లేదు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంది అని ఆయన రద్దుకు సిఫారసు చేశారు. నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క రికమెండేషన్ మీద ఆధారపడి రద్దు చేసింది. బట్ తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదు దీని అవసరం ఉన్నది అని రాజశేఖర రెడ్డి గారు ఫీల్ అయ్యారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఒక రెజల్యూషన్ పాస్ చేయడంతో మళ్ళీ ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీలిపోవటం వల్ల మన స్ట్రెంగ్త్ 40 మెంబర్స్గా ఇవాళ ఇది కొనసాగుతోంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలమ్మా. అంటే ఉంచడం, తీసేయడం అంతా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో. స్టేట్ ఎలక్షన్ కమిషనే ఎన్నికలు నిర్వహిస్తుంది దీనికి. ఓకే. మామూలుగా సెంట్రల్లో ఎట్లాగైతే ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అసలు ఉండాలా వద్దా అనే నిర్ణయం మాత్రం అసెంబ్లీదే, లెజిస్లేటివ్ అసెంబ్లీదే. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫామ్ చేస్తుంది. నిర్వహించే బాధ్యత మాత్రం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు. ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ నోటిఫై చేస్తారు. ఇక అక్కడి నుంచి వారి బాధ్యతలో ఎన్నికలు జరుగుతాయి. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండి ఎన్నికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎంపికైన అభ్యర్థి ఉంటాడు, అలాగే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎంపికైన అభ్యర్థి. మరి వాళ్ళ సమస్యల మీద ఎంతవరకు వీళ్ళు పోరాడగలుగుతున్నారు? ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలమ్మా. చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంది. మిస్కాన్సెప్షన్ ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ టీచర్ల ఇష్యూస్ మాట్లాడాలి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇష్యూ మాట్లాడాలి. ఈయన వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో టీచర్ల సమస్యలే మాట్లాడా లేదా, ఏమన్నా పరిష్కారం చేశాడా? పరిష్కారం చేయనప్పుడు ఈయనేమంత గొప్ప ఎమ్మెల్సీ? ఇటువంటి చర్చ ఒకటి ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే టీచర్లకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తే కానీ టీచర్లకు మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు ఎమ్మెల్సీ. హీ కెన్ స్పీక్ ఆన్ ఎనీథింగ్. ఆయన అభిప్రాయాలు మొత్తం అన్ని చట్టాల మీద కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో జరిగే అన్ని పరిణామాల మీద, దేశంలో జరిగే అన్ని పరిణామాల మీద, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి అంశం మీద ఆయన తన గొంతు విప్పాలి. కేవలం టీచర్ల సమస్యల కోసం మాత్రమే టీచర్ ఎమ్మెల్సీ కాదు, గ్రాడ్యుయేట్ల సమస్యల కోసం మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. అదే సమయంలో సిన్స్ హిజ్ బేసిక్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళు ప్రధానంగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి వారి ఇష్యూస్ని కూడా వీటితో పాటు మాట్లాడాలి. ఒకవేళ కేవలం ఈయన టీచర్లు, గ్రాడ్యుయేట్స్దే మాట్లాడేటట్టయితే ఆల్రెడీ వాళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయి.
టీచర్స్కి చాలా బలమైన సంఘాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ కూడా బయట అనేక రకాల సంఘాలు ఉన్నాయి. వారు ఆ సంఘాల ద్వారానే వారి సమస్యలని రిప్రజెంట్ చేయగలరు, పోరాడగలరు, మాట్లాడగలరు. ఇక్కడికి వచ్చి చెప్పాల్సినంత అవసరం ఉండదు. టీచర్ల యొక్క ప్రమోషన్ల కోసమో లేకపోతే మరొక బదిలీల కోసమో టీచర్ ఎమ్మెల్సీ ఉండడు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు తరపున జాబ్స్ వేయించే పని మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీది కాదు. ఆన్ ఆల్ లెజిస్లేటివ్ మ్యాటర్స్, చట్టబద్ధమైన అన్ని విషయాల మీద కూడా సాధికారికంగా ఈ పక్షం తరపున గొంతు విప్పి మాట్లాడమని పంపించారు కానీ వారి సమస్యలు మాత్రమే మాట్లాడమని వారిని పంపించలేదు. ఇది అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇది తెలియక కూడా ఆయన ఏం చేశాడు, ఏం మాట్లాడారని అంటుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఒక పాయింట్ అది. ఎట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందే చెప్పినట్లు టీచర్లు లేదా గ్రాడ్యుయేట్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/12 నెంబర్ మాత్రమే, 1/12 వంతు. అంటే 3 వారు ఉంటారు, 3 వీరుంటారు. వీరు విధాన నిర్ణయాలని మార్చగలిగే శక్తి వీరికి లేదు. అది ఆ పని చేయలేరు. నిజానికి చట్టాలు చేసే పని ప్రధానంగా ఎవరిది? అసెంబ్లీది. ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు చేస్తారు. అక్కడ లోక్సభ చేస్తుంది. అఫ్కోర్స్ అక్కడ రాజ్యసభకు చాలా పెద్ద పాత్ర కూడా ఉంది. ఇక్కడ చట్టాలు చేసిన దాన్ని మళ్ళీ వీరు చర్చిస్తారు. చర్చించి తమ కన్సిడర్డ్ ఒపీనియన్ ఇస్తారు. ఆ ఒపీనియన్ని ఆమోదించటమా లేదా అనే బాధ్యత మళ్ళీ తిరిగి అసెంబ్లీదే. ఒకవేళ తిప్పి పంపినా మొదటిసారి, రెండవసారి పంపితే ఇక చేసేదేమీ లేదు. ఆటోమేటిక్గా అది చట్టమే బయటకు వస్తుంది. ఇది ఉన్నది. కాబట్టి మరి వీళ్ళ పాత్ర ఏమిటి, ఉపయోగం ఏమిటి అని అడిగితే ఎస్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కప్ అండ్ సాసర్ అంటాం మనం. సాసర్ ఎందుకు అసలు? కప్పులో కాఫీ తాగొచ్చు కదా అని అంటే సాసర్లో పోస్తాం, కాసేపు పోస్తే అదే కాఫీ, ఖచ్చితంగా ఆ కాఫీ తప్ప సాసర్లో పోసాక ఇంకో కాఫీ బయటికి రాదు. మీరు అదే కాఫీ తాగుతారు, కానీ సాసర్లో పోసేసరికి కొంచెం విశాలం అవుతుంది, కొంచెం గాలి తగులుతుంది, వేడి తగ్గుతుంది. దట్ ఈజ్ వాట్ దిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డస్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసే పని కూడా అదే. అంటే చాలా తీవ్రమైన చర్చల దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా లోతుగా ఇన్పుట్స్ ఇవ్వటం, అక్కడ వారికి కనపడిన యాంగిల్స్ ఏమైనా ఉంటే వాటి మీదకి దృష్టి సారింపజేయటం, ఇది మంచిది కాదనో ఇది మంచిదనో లేదా ఇలా సవరించండనో రికమెండ్ చేయగలరు. ఆ ఒపీనియన్ని తీసుకోవాలా లేదా అని నిర్ణయించుకునే బాధ్యత మొత్తంగా కౌన్సిల్ది. అంతకంటే ప్రధానమైన బాధ్యత అసెంబ్లీది. అసెంబ్లీ తిరస్కరిస్తే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అంటే మన పల్లెటూళ్ళలో చెబుతాం ఒక సాధారణంగా, మంచి మాట చెప్పాము, ఇక వినటం వినకపోవటం నీ ఇష్టంరా, నీ కర్మ అంటామే. అట్లా మంచి మాట చెప్పే వరకే వీళ్ళ బాధ్యత. అది చేస్తానే ఉన్నారు, కొంతమంది అద్భుతంగా చేశారు కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ శాతం అనేది ఎలా ఉంటుంది? ఈ ఓటింగ్ శాతం గతంలో బాగా తక్కువగా ఉండేదమ్మా. 2007లో కర్ణాటకలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు యాక్చువల్గా. అయితే ఆటోమేటిక్గా బికాస్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ యూ కెనాట్ ఓట్, యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫస్ట్. మనం రిజిస్టర్ చేసుకోవాలి ముందు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి పెద్ద ఎత్తున. ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 60,000 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. 7 lakhsలో 60,000 మంది. అంటే ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 8%. 8% రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 60,000లో ఓటేసిన వారు ఎంత? 23,000 మంది. అంటే ఇట్ ఈస్ కమింగ్ టు 3%. గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని? 11,324. అంటే 1.6%. దీంతో అయిపోయాడు, ఎమ్మెల్సీ అయిపోయాడు ఆయన. అంటే చైతన్యం లేనప్పుడు, ఎన్రోల్ చేసుకోనప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు దీనివల్ల. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి టీచర్స్ అయితే టీచర్స్ గాను, అలాగే గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ గాను ఎన్రోల్ చేసుకోవాలి. అది ప్రజల చైతన్యం మీద. ఇప్పుడు మామూలు ఓటర్ అంటే పోనీ చైతన్యం లేదు ఆయనకు చెప్పాలి అనుకోవచ్చు, కానీ నువ్వు చైతన్యవంతమైన వాడివనే కదా నీకు ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ ఇచ్చి నిన్ను నీ ఒపీనియన్ పంపమని చెప్పింది. నువ్వే ఎలక్టోరల్ ప్రాసెస్కు దూరంగా ఉంటే నీ చైతన్యమే ప్రశ్నార్థకం కదా. కాబట్టి ఇక నువ్వు ఆఫర్ చేసేది ఏముంటుంది అనే ఒక సమస్య వస్తుంది. అది జరిగింది అట్లా. కాబట్టి
ఇప్పుడు నయం. ఇప్పుడు ఏమైనా అనంటే మంచికో చెడుకో రాజకీయ పార్టీలు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మూలంగా ఎన్రోల్మెంట్లో బాగా పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు జరగబోతున్న మన ఖమ్మం కాన్స్టిట్యున్సీలో 5 లక్షల పైచిలకు ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో సుమారు 6 లక్షల పైచిలకు ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇది గుడ్ నంబర్. ఇప్పటికీ రిజిస్టర్ చేసుకోకుండా కొంతమంది మిగిలిపోలేదా అంటే మిగిలిపోయారు. అది వారి స్వీయ చైతన్యానికి సంబంధించిన అంశంగానే మనం ప్రస్తుతానికి చూడాలి. ఎందుకంటే రిజిస్టర్ చేసుకోవాలి, ఓటు వేయాలి, ఎలక్టరల్ ప్రాసెస్లో నా సే ఉండాలి అని ప్రతి గ్రాడ్యుయేటు అనుకోవాలనే రాజ్యాంగకర్తలు అభిప్రాయపడ్డారు. అది లేదు అనంటే తప్పెక్కడుంది అనంటే ఆ వ్యక్తిది కొంతమేరకు. అసలు చదువులో ఎక్కడా కూడా సిటిజన్షిప్ మీద, పౌర హక్కులు, పౌరసత్వం, పౌరుడి యొక్క బాధ్యతలు, దీనికి సంబంధించిన ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. సార్, ఆనాటి రాజ్యాంగ నిపుణులు ఏవైతే ప్రయోజనాలు ఆశించారో అవి ఎంతవరకు నెరవేరాయి అంటారు? అదే సమస్యగా ఉంది ఇప్పుడు. దానికి కారణం ఏం చెప్తున్నానంటే నేను వన్ పార్ట్ ఆఫ్ ద ఫాల్ట్ లైస్ విత్ ద ఇండివిజువల్. వ్యక్తితో ఉంటుంది. వ్యక్తికి ఆ చైతన్యం కలిగి ఉండాలి. వ్యక్తికి ఆ చైతన్యం ఎందుకు లేదు అనే ప్రశ్న వేసుకుంటే డెఫినెట్గా చదువులో ఎప్పుడు మనం ఆయనకి ఈ విషయం చెప్పలా, సిటిజన్షిప్ గురించి చెప్పలా, ఎన్నికల గురించి మనం పెద్దగా మాట్లాడాల. ఎన్నికలంటే ఇవి అంతా రాజకీయ పార్టీలు, డబ్బులున్నవాళ్ళు, లేకపోతే బాగా బలం ఉన్నవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు చూసుకునే ఎఫ్ఐఆర్. నీకెందుకు నానా ఎన్నికలు, గొడవలు, రాజకీయాలు నీకు వద్దు అని కుటుంబాలు చెప్తాయి. విద్యా వ్యవస్థ కూడా అదే మాట్లాడుతోంది. ఎక్కడా కూడా మనం మాట్లాడాం. సివిక్స్ పాఠాల్లో కూడా చెప్పినట్టుగా వదిలేస్తాం. కానీ సిటిజన్షిప్ మీద ఒక సమగ్రమైన అవగాహన నిజంగా మనం మన పౌరులకు ఇవ్వటల్లా. దాని మూలంగానే ఈ ప్రాబ్లం వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే ప్రాపర్ సిటిజన్షిప్ విలువ తెలిసి ఉంటే, డెమోక్రసీలో ఈ సిటిజన్షిప్కు ఉన్నటువంటి వాల్యూ అర్థమైతే డెఫినెట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళ సే గురించి మాట్లాడతారు. అది జరగనంతకాలం మీరు అన్నట్లు చాలా తక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నా ఓటింగ్కి రారు. ఇదొక ఇష్యూ ఉంది. మళ్ళీ రేపు 5 లక్షల్లో ఎన్ని ఓట్లు అవుతాయనే చూడాలి. మామూలుగా జనరల్ నియోజకవర్గం అయితే ఒక 70% పోల్ అయితే, 80% పోల్ అయితే బాగా పోలేని అని అనుకుంటాం మనం. కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకి, టీచర్ నియోజకవర్గాలకి నా దృష్టిలో అయితే 100% పోలింగ్ జరగాలి. ఎందుకంటే యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ వాయిస్ ఇన్ ద డెమోక్రసీ. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో, డెమోక్రటిక్ ఫోరంలో ఆ వాయిస్ని వినిపించే ఒక సిటిజన్వి నువ్వు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్వి, ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్గా నీ రైట్ అది. నువ్వు దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోకపోవటం పొరపాటు. అది చేయాలి, 100% అవ్వాలి. అట్లీస్ట్ ఏదైనా మెడికల్ రీజన్సో లేకపోతే మరొక పనో ఎమర్జెన్సీసో ఉంటే మనం వాటిని అర్థం చేసుకున్న 90% అబోవ్ డెఫినెట్గా పోలింగ్కి రావాలి. కానీ రావట్లేదమ్మా. స్టిల్ ఇట్ ఈజ్ హ్యాంగింగ్ అరౌండ్ 60s and 70s. అన్ఫార్చునేట్ ఇట్ ఈజ్ స్టిల్. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి కదా. 2 నియోజకవర్గాలంటే ఆల్మోస్ట్ 6 జిల్లాలు. సో వాటి గురించి చెప్తారా? మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే గొప్ప వారసత్వం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అభ్యర్థులు మాణిక్యరావు గారు కానీ, రాఘవాచారి గారు కానీ, వైవి కృష్ణారావు గారు కానీ, లేకపోతే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ నండూరు ప్రసాదరావు గారు కానీ, మోటూరు హనుమంతరావు గారు కానీ, అట్లాగే ఇంకా చాలా గొప్ప వ్యక్తులు, చుక్కా రామయ్య గారు కానీ, అలాగే విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ చాలా లబ్ధ ప్రతిష్ఠులే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అద్భుతంగా తమ గొంతును ఆ కౌన్సిల్లో వినిపించారు. ప్రభుత్వాల మెడలు వంచారు. చాలా సందర్భాలలో ప్రభుత్వం చాలా దురహంకారపూరితంగా చట్టాలు చేసిన సందర్భంలో మీరు దెబ్బతింటారు అని వార్న్ చేశారు. వారు ప్రభుత్వాలకే తెలియని కోణాలను వారు చూపెట్టగలిగారు. వారి కాంట్రిబ్యూషన్, సెమినల్ కాంట్రిబ్యూషన్ ఉంది.
నన్ను అడిగితే ఇప్పుడు పోటీ చేయబోయే అభ్యర్థులు ఆ వారసత్వానికి తగినట్లుగా బిహేవ్ చేస్తే అంతకంటే కావాల్సిందేమీ లేదు. బిహేవ్ చేయాలని కోరుకుందాం మనం. మంచిది. నిజానికి నన్ను అడిగితే గతంలో ఎమ్మెల్సీలు ఏం మాట్లాడారో, ఏ అంశాల మీద మాట్లాడారో రికార్డుల్లో ఉంటుంది. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఒక బుక్ అసలు అది ఇస్తే మంచిదని నా ఉద్దేశం. నామినేషన్ ఫామ్ వేయగానే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి అని అంటే 51, 52 ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీలు ఉన్నంతకాలము ఆయా ఎమ్మెల్సీలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏ అంశాల మీద మాట్లాడారు, ఎటువంటి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు, వాటి రిజల్ట్ ఏంటి అనేది శుభ్రంగా ఒక బుక్ వేసి ప్రింట్ చేసి వారికి ఇస్తే అదే ఒక మేనిఫెస్టో వారికి. ఆ మేనిఫెస్టో ముందు పెట్టుకొని వారు ఓట్లు అడగవచ్చు. అయితే దురదృష్టవశాత్తు అది అటువంటిది ఏమీ జరగటల్లా ఇప్పుడు ప్రస్తుతానికి. జరగాలని కోరుకుందాం. ఓకే. ఇప్పుడు మన నియోజకవర్గంతో పాటు ఇప్పుడు రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్, అవునమ్మా, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఓకే సార్. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలు కలిపి ఒక నియోజకవర్గంగా ఉన్నాయి కదా. మరి ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎలా ఉన్నారు, మరి వారి బలాబలాలు ఎలా ఉన్నాయి? దిస్ ఈజ్ ఎ వెరీ టాపికల్ క్వశ్చన్. అంటే రైట్ నౌ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఇది. 90 పైచిలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే బ్యాలెట్ పేపర్ కాదు, బ్యాలెట్ బుక్ రాబోతోంది రేపు. 93 పేజీలు అంటే గ్రాడ్యుయేట్స్ కాబట్టి బహుశా మా వాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటారేమో కూడా. ఆ పుస్తకంలో 93 అంటే నాకు తెలిసి ఒక పేజీకి ఒక 6-7 పేర్లు అనుకుంటే కూడా 10 పేజీల పుస్తకం అది. సుమారుగా 10-12 పేజీల పుస్తకం అయితే కానీ సరిపోదు. అంతమంది అభ్యర్థులు ఉన్నారు. అంటే అంతమంది అభ్యర్థులు ఉండకూడదా అని అంటే నో, ఐ డోంట్ సే. ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంత మంచిది, తప్పేం లేదు. ఎందుకంటే అన్ని గొంతుకలు క్యాంపెయిన్లో ఉంటాయి, అన్ని సమస్యలు ప్రజలతో మాట్లాడతారు. కాబట్టి దాని పట్ల నాకేమీ అభ్యంతరం లేదు, ఎక్కువ ఉన్నాయి అనే దాని మీద. కానీ 93 మంది అభ్యర్థులున్నా ప్రధానంగా ఇవాళ పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరు అని చూస్తే, ఒకటి ఆల్రెడీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అభ్యర్థి ఉన్నారు, రామచంద్రరావు గారు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున మళ్ళీ తిరిగి బరిలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ చివరి నిమిషం వరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయాల, అసలు అనౌన్స్ చెయ్యరేమో అని చాలామంది అనుకున్నారు. ఆ మీమాంస నుంచి అది బయటపడి లాస్ట్ మినిట్లో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కూతురు వాణి గారిని రంగంలోకి దింపింది. వాణి గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇవాళ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పోటీలో ఉన్నారు. అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన కూడా మళ్ళీ తిరిగి ఇండిపెండెంట్గా అక్కడ రంగంలో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ తరపు నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు, బహుశా మరి మినిస్టర్గా కూడా చేశారేమో తెలియదు, గుర్తులేదు నాకు. మినిస్టర్గా కూడా చేశారని అనుకుంటున్నాను, చిన్నారెడ్డి గారు. ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో రంగంలో ఉన్నారు. ఇంకా రకరకాల పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మనకి కనపడతా ఉన్నారు. ఈ అభ్యర్థులు ఇంతమంది ఉన్నా కూడా నేను అనుకోవటం అయితే, నేను ముందే చెప్పాను, ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు పార్టీస్ డైరెక్ట్లీ ఫీల్డింగ్ దేర్ క్యాండిడేట్స్ ఇన్ దీస్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ నియోజకవర్గాలలో పార్టీల జోక్యం నాకు పెద్దగా ఇష్టం లేదు. రాజ్యాంగకర్తలు కూడా దాన్ని కోరుకున్నారని నేను అనుకోను. బట్ ఏది ఏమైనా అవి వచ్చేసినాయి, వాటిని నివారించలేము. ఇవాళ వాళ్ళే బలమైన అభ్యర్థులుగా కూడా కనపడతా ఉన్నారు. బట్ ఫర్ నాగేశ్వర్ గారు మినహాయిస్తే మిగతా అభ్యర్థుల్లో ఇండిపెండెంట్లు అంత బలంగా కనపట్టలేదు. బట్ డెఫినెట్గా అంతకుముందు గెలిచిన అభ్యర్థిగా రామచంద్రరావు గారు, సైజబుల్ ఇన్ఫ్లుయెన్స్ హోల్డ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున చిన్నారెడ్డి గారు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా వాణి గారు, వీళ్ళ ముగ్గురి కంటే కూడా భిన్నంగా అంతకుముందు ఎమ్మెల్సీ చేసిన అనుభవంతో
స్టిల్ యాక్టివ్ పీపుల్స్ వాయిస్గా కొనసాగుతున్నటువంటి నాగేశ్వర గారు, వీరి మధ్యనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంది. అయితే వీళ్ళల్లో ఎవరెట్లా ఉన్నారు ఏమిటి అని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇది ఈ ఎన్నికల్లోకి వెళదామా వద్దా అని కొంచెం సేపు మేనమేషాలు లెక్కబెట్టినట్లే కనపడింది. ఫైనల్గా చెన్నారెడ్డి గారిని హీరోయిన్ చేసుకున్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కానీ గ్రాడ్యుయేట్స్లో వారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇవాళ ఒక క్వశ్చన్ మార్కే. టీఆర్ఎస్ మొత్తం మీద ఈ ఎన్నికల ఎన్రోల్మెంట్లో యాక్టివ్గానే ఉన్నారు, కానీ క్యాండిడేట్ని చాలా లేట్గా డిక్లేర్ చేశారు. దీని వెనక ఏవో వ్యూహాలు ఉన్నాయి అనేది బయట చర్చ నడుస్తోంది. వాణి గారు పివి నరసింహారావు గారి డాటర్, ప్రధానమంత్రి చేశారు ఆయన. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు మూలకర్త. ఆయనకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది, రచయిత, గొప్ప రచయిత, పలు భాషా కోవిదుడు. ఆయన డాటర్గా న్యాచురల్గా ఎంతో కొంత గుడ్ విల్ క్యారీ చేస్తారు ఆవిడ. కానీ ఆవిడకే ముందు ఇచ్చి ఉంటే కొంత విషయం వేరుగా ఉండేదేమో. బట్ టూ లేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో, ఇక రేపో ఎల్లుండో నామినేషన్ల ఒక గడువు అయిపోతుందనగా ఆమెకు ఇచ్చారు ఒకరోజు ముందు. దాని మూలంగానే ఇవాళ సీఎం కేసీఆర్ గారు కూడా మన అభ్యర్థి కొంచెం వెనకగా ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు కొంచెం మంత్రులందరూ బాధ్యత తీసుకొని కాన్స్టిట్యున్సీస్ పంచుకొని క్యాంపెయిన్ చేయండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు. సరే, దీని మీద నాకు ఒక థియరిటికల్ అబ్జెక్షన్ ఉంది, ఫిలసాఫికల్ అబ్జెక్షన్ ఉంది. ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి, అందులో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి మంత్రులు వాటాలు వేసుకొని ప్రచారం చేయటం ఏమిటి? మంత్రులకు వారికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి, అవి ఆ పనులు చేయాలి. అలా అని తమ పార్టీ తరపున ఒక అభ్యర్థి ఉంటే ఈయన గెలిపించండనో లేకపోతే గెలిపిస్తే బాగుంటుందనో చెప్పడం తప్పని కూడా నేను అనుకోను. కానీ అలా కాకుండా ఇంతమంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి, ఇన్ని బూతులకు గెలిపి ఒక ఇన్ఛార్జి అని ఎమ్మెల్యేలు, వారి మీద మినిస్టర్లు, వారి మీద మళ్ళీ కొంతమంది మీద ఎంపీలు, ఇట్లా అంచెలంచెల వ్యవస్థ ఒకటి తయారయ్యి క్యాన్వాస్లోకి దిగటమే అంత సరియైన అంశం కాదు. బట్ ఎనీవే, ఆల్ పార్టీస్ ఆర్ డూయింగ్, టీఆర్ఎస్ ఈజ్ ఆల్సో డూయింగ్. టీఆర్ఎస్ కూడా అదే పని చేస్తోంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు అంత బలంగా చెప్తున్నారు అంటేనే హీ హిమ్సెల్ఫ్ నోస్ దట్ హీ ఈజ్ ఎ బిట్ లేట్. బాగా ఆలస్యమైంది క్యాండిడేట్ని రంగంలో దించడంలో అని ఆయనకే తెలుసు. అందుకని ఆ భర్తీని, ఆ ఖాళీని పూర్తి చేయడానికి ఆయన ఏమంటున్నారు అని అంటే, మినిస్టర్స్ ప్లీజ్ యూ టేక్ ఛార్జ్ అని అడుగుతున్నారు. కానీ మినిస్టర్స్ ఎంత మేరకు ఛార్జ్ చేస్తారు? క్యాండిడేట్, ఇట్ ఈస్ ద క్యాండిడేట్ హూ హ్యాస్ టు స్పీక్. క్యాండిడేట్ అడగాలి, నాకు ఓటు వేయండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఈ పని చేయబోతున్నాను అని అడగాలి. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటాను, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేవారికి, టీచర్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేవారికి ఏదో ప్రత్యేకమైన మేనిఫెస్టో ఉండాలని కూడా నేను అనుకోను. ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు దే ఆర్ ద ఇంటర్ప్రిటర్స్, దే ఆర్ ద అబ్జర్వర్స్, దే ఆర్ దేర్ టు గివ్ దేర్ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్. ఎవరు ఏది మాట్లాడినా దాన్ని పట్టుకొని తీసుకొని దాని నాణ్యతను పరిశీలించే మనుషులు వాళ్ళు. క్వాలిటీ కంట్రోల్ పీపుల్ దేర్ వాళ్ళు. అటువంటి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఇవాళ ఏమైంది, క్వాలిటీ కంట్రోల్ వదిలిపెట్టి ఒక పార్టీ మేనిఫెస్టోను భుజాన వేసుకొని మా పార్టీ ఇది చేస్తుందని ప్రచారం చేయడమే ఒక దౌర్భాగ్యం. అది మోస్ట్ అన్వాంటెడ్ సిచ్యువేషన్ అది. కానీ అది జరిగింది, వాళ్ళ ఉంది. కాబట్టి ఇప్పుడు వారు చెప్పేది ఏమిటంటే, వాణి గారికి అంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. టీఆర్ఎస్ ఎజెండా ఈజ్ వాణిస్ ఎజెండా. టీఆర్ఎస్ ఏం చెప్తే వాణి అది చేస్తారు, అంతకుమించి భిన్నంగా చేసే అవకాశం లేదని సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు ఆ విషయం. అబ్బాయి వాణి గారు అందరినీ కలవలేదు, ఆమె బదులు మీరు కలవండి మినిస్టర్లు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నారంటేనే అర్థం అది. అంటే టీఆర్ఎస్ ఎజెండానే ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి తన ఎజెండాగా వ్యవహరిస్తే
ఇక్కడ ఈ పొజిషన్ అక్కర్లేదు. ఆల్రెడీ టీఆర్ఎస్కి ఇట్ హ్యాస్ ఇన్నఫ్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్. రెండిట్లో చాలినంత మెజారిటీ టీఆర్ఎస్కి ఉంది. ఇటు అసెంబ్లీలో ఉంది, ఇటు కౌన్సిల్లో ఉంది. కాబట్టి యాడింగ్ వన్ మోర్ మెంబర్ నైదర్ యాడ్స్ రియల్లీ నార్ సబ్ట్రాక్ట్స్ ఎనీథింగ్. పెద్ద తీసివేసేది కానీ కలిపేది కానీ ఏమీ లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఏ నెంబర్ గేమ్. ఇంకొక నెంబర్ కూడా ఉంటే మంచిది. 32 కాకుండా 33 అయితే మంచిది కదా. ఇది ఈ లెక్క తప్పితే యాడింగ్ వన్ మోర్ నెంబర్ టు దేర్ బాస్కెట్ ఆఫ్ ఎమ్మెల్సీస్, టు దేర్ బాస్కెట్ ఆఫ్ ఎమ్మెల్యేస్, అది అంతకు మించిన గేమ్గా నాకు కనపట్టలేదు ఇక్కడ. బట్ అది వాణి గారి గురించి. వ్యక్తిగతంగా వాణి గారు ఒక మంచి ఆర్టిస్ట్ అని విన్నాను, మంచి అకాడమిషియన్ అని విన్నాను. నాకు ఎప్పుడు వారితో పరిచయం కలగలేదు. కానీ బట్ ఈ రాజకీయాల్లోకి ఆమె వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే పివి నరసింహారావు గారి లెగసీ, వారసత్వాన్ని కంటిన్యూ చేద్దామన్న కోరిక ఉండి ఉండవచ్చు ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే పివి నరసింహారావు గారికి ఇవ్వాల్సినంత గౌరవం తన సొంత పార్టీ కాంగ్రెస్ ఇవ్వలేదనే అభిప్రాయంతో కూడా ఉన్నారు వారు. శత జయంతి ఉత్సవాలు కూడా కేసీఆర్ గారే బాధ్యత తీసుకొని నడిపారు. ఆ కృతజ్ఞత కూడా ఆమెకు ఉండి ఉండవచ్చు. లేదు ఇది పివి నరసింహారావు గారి లెగసీని అప్రాప్రియేట్ చేయడం కోసమే కేసీఆర్ ఈ పని చేస్తున్నారు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాటి వాస్తవాలని బేరీజు వేయడానికి నేను ఇక్కడ లేను. విషయాలు ఏంటో మాట్లాడటం కోసమే చెప్తున్నాను. బట్ బై కమింగ్ టూ లేట్, బై నాట్ హ్యావింగ్ హర్ ఓన్ ఎజెండా, అది ఇట్స్ ఏ -.2 అని ఇది నేను అర్థం చేసుకుంది. ఇక రామచంద్రరావు గారు అనదర్ స్ట్రాంగ్ క్యాండిడేట్. రామచంద్రరావు గారు ఆల్రెడీ ఒకసారి ఎన్నికైన అభ్యర్థి. ఆయన చాలా బలమైన ఓటు బ్యాంకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలలో ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీకే ఉంది ఓటింగు. అందున విద్యాధికులలో కొంచెం ఎక్కువ ఉంది అనే ఒక ఫీలింగ్ ఉంది. రెండు, టీఆర్ఎస్ మీద ఏదో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేస్తోంది. 6 ఏళ్లుగా అధికారంలో ఉంది, 7 ఏళ్లుగా అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ డెఫినెట్గా వర్క్ చేస్తోంది అనేది కూడా ఉంది. ఆల్రెడీ గెలిచి ఉన్నాడు, బాగా మాట్లాడగలరు. కానీ హీ హ్యాస్ హిజ్ ఓన్ సెట్ ఆఫ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ ఏమిటి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లు హీ హిమ్సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇండివిజువల్ వాయిస్. ఆయనకు కూడా సొంత గొంతుకు ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు వాకౌట్ చేయమంటే ఆయన వాకౌట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా కూర్చోంటే కూర్చోవాలి. ఆయన అదే చేస్తారు, అంతకుమించి చేయరు. ఒకటి. అదేంటి మేము మా పార్టీ తరఫున ఎన్నికయ్యాము, మేము అందుకే కదా ఉన్నది, అందుకే మమ్మల్ని గెలిపించారు కదా అంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నాకేమీ పేచీ లేదు ఆ విషయం మీద. కానీ నా అసలు పేచీ ఇవి ఎందుకు ఉద్దేశించబడ్డాయి అనే దాని దగ్గరే నా పేచీ ఉంది. కాదయా ఇప్పుడు జరుగుతుంది ఇది కదా, అది చేస్తున్నాం కదా అని అంటే కూడా అనేక పాలసీ మ్యాటర్స్లో రాష్ట్రాన్ని విమర్శించే భారతీయ జనతా పార్టీ అంతకంటే తీవ్రమైన తప్పులను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తోంది. వాటినేమో మీరు మాట్లాడరు, వాటి గురించి విమర్శించరు. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళెత్తి చెబుతారు. సహజంగానే విద్యార్థికులు అడుగుతారు. ఉదాహరణకి ప్రజెంట్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు తీసుకోండి, భయంకరంగా పెరిగాయి. గతంలో ఇదే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వాజ్పేయి కాలంలో వాజ్పేయి ఎడ్ల బండి మీద అసెంబ్లీకి వచ్చి తన నిరసనను ప్రదర్శించాడు. అంతేకాదు మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన స్మృతి ఇరానీ లాంటి వారు గ్యాస్ బండలు తీసుకొచ్చి వీధుల్లో చూపెడుతూ నిరసన ప్రదర్శనలు చేశారు. అంటే అంతర్జాతీయంగా అప్పుడు చమురు ధరలు పెరుగుతున్న దశలోనే, బ్యారెల్ 140 రూపీస్ అలా పలుకుతున్న దశలోనే, $140 అలా ఉన్న దశలోనే వీరు బాగా గొడవ చేశారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ తమ ప్రభుత్వం వేస్తున్నటువంటి అదనపు సుంకాల కారణంగా, ఎక్సైజ్ డ్యూటీ కారణంగా
విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి కూర్చున్నాయి, ఎంత మాత్రమూ తగ్గటం లేదు. ఇప్పుడు మరొక ₹3 కొద్ది రోజుల్లో పెరగబోతున్నాయి. వాటి గురించి బీజేపీ న్యాచురల్గా డిఫెన్స్లోనే ఉంటుంది. ఈయన ఎప్పుడైనా ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఈయన గొంతుకొని ఎదుటి వాళ్ళు ఎలా ఆపుతారంటే, టీఆర్ఎస్ నేను విమర్శించగానే నీ బీజేపీ ఏం చేసింది అని వెంటనే టీఆర్ఎస్ సభ్యులు ఆయన్ని నోరు మూయిస్తారు. అలాగే వ్యవసాయ చట్టాల మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ఉద్యమం జరుగుతోంది. ఈ వ్యవసాయ చట్టాలు మంచి చేస్తాయి అని నువ్వు మాట్లాడాలి. నువ్వు అదే మాట్లాడతావు, ఎందుకంటే నీ భారతీయ జనతా పార్టీ తరఫున నువ్వు అది ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి నువ్వు అదే మాట్లాడతావు. కానీ ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇతర మేధావులు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు జరుగుతుంటే, ఆందోళన చేస్తూ ఉంటే కిమ్మనకుండా ప్రభుత్వం ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తారు. నువ్వు మాట్లాడిన సందర్భంలో అది నీ మీదకే ఎక్కుపెట్టబడే బాణం మళ్ళీ. అలాగే మోడీ అనేక ప్రభుత్వ సంస్థలను, పబ్లిక్ ఇండస్ట్రీస్ని, పిఎస్యూస్ని, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తానని చెప్తున్నారు. దీంట్లో భాగంగా ఆయన ఆఖరికి డిఫెన్స్ కూడా వదలటం లేదు. అన్ని రంగాలలో మినిమం ప్రజెన్స్ ఉంటే చాలు ప్రభుత్వాన్ని అంటూ అన్ని రంగాలని, షిప్పింగ్ కార్పొరేషన్ని, ఎయిర్ ఇండియాని, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సంస్థలని, రైల్వేస్ని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ని, ఇట్లా బ్యాంకింగ్ రంగాన్ని కలిపేయడం ద్వారా అనేక రంగాల్లో ఇట్లా పెనుమార్పులు తీసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యాల గురించి ప్రశ్నలు లేవనెత్తబడతాయి. వీటన్నిటికి సంబంధించి కూడా రామచంద్రరావు గారు ఈసారి డిఫెన్స్లోనే ఉంటారు. వాటికి ఆన్సర్ చేసుకోవాలి ఆయన. ప్రతిసారి మనం కేవలం రిలీజియస్ ఇష్యూ మీదనే, రిలీజియస్ సెంటిమెంట్ మీదనే రైడ్ చేయలేము. అఫ్కోర్స్ భారతీయులకు భారతీయ మత గ్రంథాల మీద, భారతీయ సంప్రదాయాల మీద ఇష్టం ఉంటుంది. వారు దాన్ని గౌరవిస్తారు, పాల్గొంటారు, కాదంటలేదు. కానీ వాటిని ప్రతిసారి ఎన్నికల ఇష్యూగా చేయలేమేమో అని నా పర్సనల్ అభిప్రాయం. అందుకని రామచంద్రరావు గారికి ఆ లిమిటేషన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక మనకు మిగిలింది ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడో నవ్వుకుంటూ కామెంట్ చేసినట్లు, he belongs to a rare species of endangered animals అని మాట్లాడాడు. అంటే అటువంటి వాళ్ళని మనం ఇంకా తక్కువగా చూస్తాం, ప్రమాదంలో పడ్డాయి అటువంటి జాతి అని. అంతేకాదు అటువంటి జాతిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా సమాజానికి ఉంటుంది. నాగేశ్వర్ అటువంటి వ్యక్తి అని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్నారు కదా, ఉన్నారు. మరి నాగేశ్వరరావు గారి గెలుపుకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? మాట్లాడతాను, అందుకనే మాట్లాడుతున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. అఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో బ్యాక్డ్ బై సమ్ పార్టీస్. కొన్ని పార్టీలు మద్దతు చెప్పాయి. కానీ ఆయన నేను స్వతంత్ర అభ్యర్థిని చెబుతున్నారు. అంతకంటే ఎక్కువగా సివిల్ సొసైటీ నుంచి ఆయనకు మద్దతు ఉంది. అనేక యూనియన్లు తమ వాయిస్ని ఆయన వినిపిస్తాడు అనే ఒక అభిప్రాయంతో ఆయన బలపరుస్తున్నారు. వందల అసోసియేషన్లు ఇవాళ నాగేశ్వర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, గత 2 సందర్భాలలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఎక్కడా రాజీ పడలేదు. అది కేంద్ర ప్రభుత్వమైనా నిలదీశాడు, రాష్ట్ర ప్రభుత్వమైనా నిలదీశాడు. ఏ ఇష్యూ అయినా వదిలిపెట్టలేదు. ప్రజలకు సంబంధించి నష్టం జరుగుతుంది అనుకుంటే ఆయన దాన్ని ఛాంపియన్ చేశాడు. అసెంబ్లీ లోపల అంటే కౌన్సిల్ లోపల పోరాడారు, కౌన్సిల్ బయట పోరాడారు. ప్రజా పోరాటాల్లో ఆయనకు ఎప్పుడూ భాగం ఉంది. ఎక్కడ జరిగినా, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అంతేకాదు దేశ ప్రయోజనాలు, అలాగే అంతర్జాతీయ రాజకీయాలలో భారతదేశానికి జరిగే ప్రయోజనాలు, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని ఏది మంచి ఏది చెడో విశ్లేషించి చెప్తారు. అందువల్ల బికాజ్ ఆఫ్ హిజ్ ట్రాక్ రికార్డ్, బికాజ్ ఆఫ్ హిజ్ స్ట్రాంగ్ అసోసియేషన్ విత్ ఆల్ దీస్ యూనియన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఐ థింక్ ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. I believe he has an edge over everybody else.
మిగతా వాళ్ళ మీద ఆయనకి ఎడ్జ్ ఉందనే నేను భావిస్తూ ఉన్నాను. కోర్స్ ఈ సందర్భంలో ఆయన మీద విమర్శలు లేవా అంటే విమర్శలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ విమర్శలు ప్రధానంగా టీఆర్ఎస్ ఆయనకి మద్దతు ప్రకటిస్తోందని, అందువల్లే క్యాండిడేట్ని ఆలస్యంగా ప్రకటించిందని ఒక ప్రచారం బయట విరివిగా జరిగింది. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదని కొంచెం మనం ఏమాత్రం జాగ్రత్తగా చూసినా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ, అందున అధికారంలో ఉన్న పార్టీ, తాను అధికారంలో ఉండగా ఒక సీట్ని ఎప్పుడు ఉరికిని అలా వదిలిపెట్టడం అనేది జరగదు, చేయరు. ఎన్టీ రామారావు గారు ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారికి ఒక నియోజకవర్గం ఇవ్వాలి అనుకొని కర్నూలులో వదిలిపెడితేనే అప్పుడు చాలామంది విమర్శించారు ఆయన్ని, ఎట్లా వదిలిపెడతావు అని. అటువంటి రేర్ అకేషన్స్ అయితే తప్ప మామూలుగా ఎవరు వదిలిపెట్టరు. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, లేదు ఇది కేవలం నాగేశ్వర్ కోసమే ఆపి ఈ క్యాండిడేట్ని తీసుకొచ్చారు, ఇందులో క్యాస్ట్ ఇంప్లికేషన్స్ ఏవో ఉన్నాయి, అందువల్ల స్టిల్ టీఆర్ఎస్ ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్ నాగేశ్వర్ అవుట్ అనే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి బయట. మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రిఫరెన్షియల్ ఎన్నికలు ఇవి. అంటే మీరు ఒకళ్ళకే ఓటే ఎక్కర్లేదు, 10 మంది ఉంటే మొదటి ప్రాధాన్యత ఓటుని ఒకళ్ళకి వేయొచ్చు, సెకండ్ ఇంకొకళ్ళకి, థర్డ్ ఇంకొకళ్ళకి, ఫోర్త్ ఇంకొకళ్ళకి, అట్లా 93 మంది ఉంటే 93 మందికి వేయొచ్చు. ఈ ఎన్నికలో అదొక ప్రత్యేకత ఉంది. ముందు ఎలిమినేట్ అయిన వారు ఎవరైతే ఉంటారో ఆ ఎలిమినేట్ అయిన వారి యొక్క రెండవ ప్రాధాన్యత ఓటు ఏదుందో చూసి ఈ ఓట్లు వారికి కలుస్తాయి వెళ్ళి. ఒకవేళ టీఆర్ఎస్ బయట చేసిన వ్యూహమే నిజంగా చేసిందని భావిస్తే అది తెలివి తక్కువ వ్యూహమే అవుతుంది. ఎందుకంటే వాణి గారికి వేసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల వారు రెండో ప్రాధాన్యత ఓటును కూడా మీరు ఎవరికి వెళ్ళాల్సి ఉంటే వీరి పోటీలో నిలబెట్టారు అనుకుంటున్నారో వారికే వెళతాయి కదా. కమ్యూనిటీ బేసిస్ మీద చేల్చడం కోసమే ఈ పని చేశారు టీఆర్ఎస్ వారు అంటున్నారే, నిజంగానే ఒక 10-12 ఓట్లు వాణి గారికి ఒకటిలో వేశారనుకుందాం, కమ్యూనిటీయే కారణం అయితే నెంబర్ 2 ప్రాధాన్యత ఓటు కూడా వారికే పోతుంది, మళ్ళీ అదే కమ్యూనిటీ వారికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఈ ఓట్లన్నీ మళ్ళీ ఎవరికి వెళతాయి? రామచంద్రరావు గారికే వెళతాయి కదా. అది నాగేశ్వర్కి ఏం లాభం? చాలా సింపుల్ లాజికల్ ఆన్సర్ ఇది. దీన్ని కూడా గమనించకుండా ఉరికనే నాగేశ్వర్ మీద గుడ్డగాల్చి ఎందలు వేయటం తప్ప మరొకటి కనపట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరో మాట్లాడారు, నాగేశ్వర్ టీవీ డిబేట్స్లో ఉంటారు కదా, ఓడినా గెలిచినా ఆయన టీవీ డిబేట్లోనే ఉంటాడు, ఇక ఓటేసినా ఆయన స్పందించకుండా, ఓడిపోయినా స్పందించకుండా ఉండటం మానడు, గెలిచినా అదే పని చేసేది ఎట్లాగూ, దాని బదులు ఇంకోటి ఓటేసుకుంటే మనకి పని చేసి పెడతాడు కదా అనే పద్ధతిలో కొంతమంది మాట్లాడుతున్నారు. అది కూడా చాలా తప్పుడు చైతన్యంతో మాట్లాడే మాట అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాగేశ్వర్ ఇవాళ ఆ ఇండివిజువల్ వాయిస్ని చాలా బలంగా వినిపించగలుగుతాడు. గత చరిత్ర అంతా వదిలేయండి, గత 2 సందర్భాల్లో చూస్తే, గత కొన్ని నెలలుగా చూస్తే 3 వ్యవసాయ చట్టాలు మోడీ ప్రభుత్వం చేసింది. ఈ చేసిన ఇష్యూలో బహుశా, ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఎక్కువ కాలం ఉండటం లేదు, చట్టసభలు చాలా తక్కువ సమయమే మీట్ అవుతున్నాయి, మీట్ అయినా ప్రతిపక్షాల గొంతుక పెద్దగా రావటం లేదు. కానీ ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా 2 తెలుగు రాష్ట్రాలలో చాలా బలంగా వినిపించిన గొంతుక ఎవరిది అంటే నాగేశ్వరది, నాకు అర్థమైనంత మేరకు. ఈ 3 చట్టాల వల్ల రైతులకు లాభం ఉందని మాట్లాడిన అనేక మంది వాదనలను ఆయన తుత్తునియలు చేశాడు తన ఆర్గ్యుమెంట్ ద్వారా. ఆయన స్టాటిస్టిక్స్ దగ్గర పెట్టుకొని మాట్లాడాడు, చాలా ఇంపాషన్డ్గా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ప్రజల వైపున నిలబడి జరిగే నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. వ్యవసాయ చట్టాల గురించే కాదు, ఈవెన్ మనం అనుకునే పిఎస్యుల డిజిన్వెస్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే బ్యాంకుల జాతీయకరణ నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రైవేటీకరణ చేయటం గురించి కానివ్వండి, ఆఖరికి తెలంగాణ వాడైనప్పటికీ ఆంధ్రుల విషయాలు కూడా, ఆంధ్రప్రదేశ్ విషయాలు కూడా, విశాఖ ఉక్కుకు సంబంధించి కానివ్వండి, అమరావతి ఇష్యూస్ కానివ్వండి, విభజన హామీల గురించి కానివ్వండి. విభజన హామీల గురించి నాకు తెలిసి టీఆర్ఎస్ కంటే, అటు తెలుగుదేశం పార్టీ కంటే
వైఎస్ఆర్సీపీ కంటే విభజన హామీలు ఏమైపోయాయి అని చాలా బలంగా నినదించిన కొద్ది గొంతుకులలో నాగేశ్వర గొంతుక ఒకటి. అంత అద్భుతంగా ఆయన మాట్లాడారు. అటువంటి వ్యక్తి చాలా చాలా అవసరం ఇవాళ ప్రజాస్వామ్య ప్లాట్ఫామ్స్ మీద. లెటస్ సీ వారు ఏం చేస్తారు అనేది చూద్దాము. కోర్స్ నాగేశ్వర్కి ఇంకొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏమిటంటే, ఆయనేమి పూర్తిగా వామపక్షాల అభ్యర్థి అని మనం ముద్ర వేసి వామపక్షాలు ఏది మాట్లాడితే అది మాట్లాడతాడు అని అనుకోలేం. ఇందాక చెప్పాం మనం, రామచంద్రరావు గారు బీజేపీ వాయిస్గా ఉంటారు, వాణి టీఆర్ఎస్ వాయిస్గా ఉంటుంది అని చెప్పాం. ఈయనేమి అట్లా సిపిఐ చెప్తేనో సిపిఎం చెప్తేనో ఎంఎల్ పార్టీ చెప్తేనో వాటి వాయిస్గా ఉంటారని నేను కాదు ఎవరు అనుకో. ఎందుకంటే అవసరమైన చోట విభేదించాడు. తెలంగాణ లాంటి కీలకమైన అంశంలోనే తనతో బాగా అటాచ్ అయినటువంటి మనుషులకు దూరంగానే ఉన్నాడు. తెలంగాణ కోసం నిలబడ్డాడు. అంతేకాదు ఇవాళ దేశపరమైన విషయాల్లోకి వస్తే కూడా ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు నేను అనుకోవటం బహుశా ఈ వామపక్ష ప్రగతిశీల వాదులలో సాధారణంగా కనిపించే దేశభక్తి కోషంట్ కంటే ఒక బిట్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా అది నాగేశ్వర్లో కనపడుతుంది మనకు. అంటే ఇట్ సీమ్స్ హీ అపియర్స్ మోర్ వొసిఫరస్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఏ కేస్ ఫర్ ఇండియన్ నేషన్ విత్ రిగార్డ్ టు పాకిస్తాన్ ఇష్యూస్. పాకిస్తాన్ ఇష్యూస్కి సంబంధించి అట్లా మాట్లాడతారు ఆయన. అట్లాగే ఆయనకి మత విశ్వాసాలు వ్యక్తిగతంగా ఉంటాయి. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉండే హక్కు వారికి ఉంది. వారికి ఒక దైవభక్తి ఉంది, వారికి దైవభీతి ఉన్నాయి. ఆయనకి ఆరాధ్య దైవం ఉంటారు. వ్యక్తిగత విషయాలుగానే వాటిని ఉంచారు. ఆ మేరకే వారు వాటి గురించి మాట్లాడతారు. భారత రాజ్యాంగ పరంగా ఉండేటువంటి లౌకిక భావనకి, సమానత్వ భావనకి చాలా చాలా పెద్దపీట వేసి ఆర్గ్యూ చేసి రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేయగలిగినటువంటి గొప్ప కెపాసిటీస్ ఉన్న వ్యక్తి నాగేశ్వర్ అని నేను భావిస్తూ ఉన్నాను. చూద్దాం మరి ప్రజలు అక్కడ ఎలా దీన్ని ఎంపిక చేసుకుంటారో అబ్జర్వ్ చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ, మరి ఈ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు చాలా వెల్ నోన్ నేమ్స్ వినిపిస్తూ ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డి గారు కానీ, జయసారథి రెడ్డి గారు కానీ, లేకపోతే ఉపేందర్ రెడ్డి గారు కానీ, రాణి రుద్రమదేవి, అలాగే కోదండరాం, వీళ్ళందరి పేర్లు మనం వింటూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న. మరి ఈ అభ్యర్థుల మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి వారి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఈ కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడటం కొంచెం కష్టం నాకు, ఎందుకంటే నేను ఇక్కడ ఓటర్ను కూడా. రెండు, ముందుగానే నేను ఆ నియోజకవర్గం గురించి మాట్లాడినంత స్వేచ్ఛగా దీని గురించి మాట్లాడను, అందుకు క్షమించాలి నన్ను. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఈ గ్రాడ్యుయేట్స్లో నా వాయిస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనేది నా కోరిక. ఎవరికి వారు నిర్ణయించుకోవాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ నేను ఒక పార్ట్గా ఉన్నాను కాబట్టి అక్కడ నాకు ఆ ఇబ్బంది లేదు. అది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ఇక్కడ కూడా చాలా తీవ్రంగా పోటీ ఉంది. మీరు అన్నట్లు ఆల్రెడీ గెలిచిన అభ్యర్థిగా రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అనూహ్యంగా తెలంగాణ జనసమితి తరపున కోదండరాం గారు రంగంలోకి వచ్చారు. ఆయనకి హ్యూజ్ గుడ్ విల్ ఉంది. ఎట్లా గుడ్ విల్ ఉంది అంటే, తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ గారితో పాటు కొద్ది గొప్ప సరిసమానమైన భాగం ఉన్నది అని భావించేవాళ్ళు ఉన్నారు. లేదు సరిసమానం కాదు, అసలు మేజర్ పోర్షన్ ఈయనదే అని వాదించేవారు ఉన్నారు. కాదులేవయా, కేసీఆర్ గారు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళారు, చిన్న పోర్షనే ఆయనది అని మాట్లాడేవారు ఉన్నారు. బట్ స్టిల్ ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దట్ హీ హ్యాస్ ఎ డెఫినెట్ రోల్ ఇన్ అచీవింగ్ తెలంగాణ. ఆ గుడ్ విల్ ఆయనకుంది. అట్లాగే చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇంకా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా జయసారథి రెడ్డి గారు పార్టీ కుటుంబం నుంచి, పార్టీ మొత్తం గత దశాబ్దాలుగా పార్టీ కోసమే త్యాగం చేసినటువంటి ఒక కుటుంబం, సిపిఐ పార్టీ కుటుంబం నుంచి జయసారథి రెడ్డి గారు కూడా పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీయే చాలా తీవ్రంగా ఉంటుందని అనుకుంటున్నాను. వీరితో పాటు 4వ బలమైన అభ్యర్థి నేను అనుకోవటం తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. ఆయన గతంలో కూడా పోటీ చేశారు ఈ నియోజకవర్గం నుంచి, కానీ అప్పుడు
బ్యాక్డ్ బై కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నాను. పెద్దగా ఓట్లు రాలేదు అప్పుడు, కానీ అప్పటికి ఇప్పటికీ మారింది. అభ్యర్థుల వారీగా వస్తే మనకి చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ నుంచి ఉన్నారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో. అలాగే యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ్మ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాముల నాయక్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. సిపిఎం నుంచి జయసారథి రెడ్డి గారు, తెలంగాణ జన సమితి తరపున కోదండరామ్ గారు, బ్యాక్డ్ బై సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ తరపున అధికార పార్టీ ఎమ్మెల్సీగా మళ్ళీ తిరిగి రాజేశ్వర రెడ్డి గారు రంగంలో ఉన్నారు. ఇది కూడా మల్టీ కార్నర్డ్ కాంటెస్టే. ఇక్కడ కూడా నాకు తెలిసి 63 మంది అభ్యర్థులు పైచిలుకు రంగంలో ఉన్నారు. హైదరాబాద్ అంత పెద్ద బుక్ కాదు, కానీ ఇది కూడా ఒక చిన్న బుక్కే, ఎలక్షన్ బుక్కే వేయాలి ఇక్కడ కూడా. అయితే ఇక్కడ రాజేశ్వర్ రెడ్డి గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కొంత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద. నీళ్ల సంగతి ఏదో సరే, అది ఈయనొక్కడి బాధ్యత కాదు, వదిలేయండి. నిధులు కూడా మళ్ళీ ప్రభుత్వ పరంగా అరేంజ్ అయ్యేదే కాబట్టి అది వదిలిపెట్టిన. నియామకాలకు సంబంధించి ప్రత్యేకించి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా మీరు ఎన్ని నియామకాలు చేశారు అనేది ఆయన మీద టార్గెట్ చేయబడ్డ ప్రశ్న. ఎందుకు బహుశా ఇంత ఫోకస్ దాని మీదకి వెళ్ళింది అని అనుకుంటున్నానంటే, ప్రధానంగా ఆయన విద్యారంగం నుంచి ఉన్న వ్యక్తి. ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ కరస్పాండెంట్, ఇంజనీరింగ్ కాలేజీల కరస్పాండెంట్గా ఉన్నారు. అనురాగ్ కాలేజీల గ్రూప్కి ఆయన చైర్మన్ ఇప్పుడు. అదొక కారణం. ప్లస్లు కూడా ఉన్నాయి అట్లనే. ఆయన మిగతా అందరు అభ్యర్థులతో పోల్చినప్పుడు ఈజ్ మోర్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి ఇన్ ఆల్ ద 3 districts. 3 జిల్లాలతో ఏళ్ల తరబడి అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన. వరంగల్ జిల్లా వాసి రాజేశ్వర రెడ్డి గారు ప్రధానంగా. అట్లాగే ఖమ్మంలో చదువుకున్నారు. ఖమ్మం అత్తగారు ఊరు కూడా. 2 ఖమ్మంతో ఆయనకు ఆ రకమైన లింక్ ఉంది. 3 కోదాడలో ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధం కూడా ఆయనకు అట్లా ఉంది. 3 ప్రాంతాలతో బలమైన అనుబంధం ఒక పాజిటివ్ పాయింట్. అదే సమయంలో ఆల్రెడీ ఒక 6 ఏళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి ఈ పదవిలో ఉన్న పీరియడ్లో ఎన్ని నియామకాలు వచ్చాయి అనే సంబంధించిన ఒక డిసప్పాయింట్మెంట్ నిరుద్యోగుల్లో ఉంది కాబట్టి, నియామకాలు రాలేదనుకుంటున్నారు కాబట్టి ప్రచారం అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఆయన విషయానికి వచ్చేసరికి దాని మీద వెళ్తోంది. ఎట్లా వెళ్తోంది అని అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా 1,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు మీరు ఇవ్వలేదు అనేది వీళ్ళ ఆరోపణ. లేదు 1,34,000 ఉద్యోగాలు ఇప్పటికి మేము పూర్తి చేశాము అని ఆయన శాఖల వారీగా లెక్కలు రాజేశ్వర రెడ్డి గారు ఇస్తున్నారు. వారి తరపున కేటీఆర్ గారు కూడా విడుదల చేశారు ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని. అందులో భాగంగానే మీరు పనిచేసే ఐటీ హబ్ లెక్కలు కూడా చెబుతున్నారు వారు. ఈ లెక్కలన్నీ ఉన్నాయి దాంట్లో. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ఖాళీలు ఎన్ని ఉన్నాయో మాట్లాడట్లేదు మీరు. ఇంకా 1,34,000 పూరించిన వాటి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఖాళీలు చాలా ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో, ఉపాధ్యాయ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. ప్రమోషన్లు రాకుండా ఉన్నారు. అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ అని, లేకపోతే ఈ వాలంటీర్స్ గాను ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పర్మనెంట్ కాకుండా ఉన్నారు. చాలా ఉద్యోగాలు, ప్రమోషన్లు లేకుండా ఉన్నారు. టీచర్లు, లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఈఓల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఈఓలు, ఆర్జేడీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ ఖాళీలను మీరు నింపటం లేదు. యూనివర్సిటీ వీసీలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను మీరు ఎప్పుడు నింపుతారు అనేది ఆయన మీద బలంగా ఎక్కుపెట్టబడ్డ బాణం. సాధ్యమైనంత మేరకు ఆయన దాన్ని అటాక్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఆ విషయంలో ఇంకా నిరుద్యోగులు సాటిస్ఫై అయ్యారా అని అనుకోలేకపోతున్నాను నేను. నిరుద్యోగులకి ఇంకా తీవ్రమైన ఆవేదన ఉంది ఆ విషయంలో. అయితే రాజేశ్వర రెడ్డి గారు ఒక్కడిగా ఏమి చేయగలిగే ఇష్యూ కాదు ఇది. ప్రభుత్వం చేయాల్సిన అంశం అది. ప్రభుత్వం అంటే మళ్ళీ పాలసీలు అంటే మళ్ళీ సాధ్యాసాధ్యాలు, ఫండ్స్, మిగతా ప్రయారిటీసు ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి. అందుకని ఒక్కడుగా ఆయన చేయగలిగేది కాదు. కానీ ఇవాళ ఒక్కడిగా ఆన్సర్ చేయాల్సి వస్తోంది. అది కొంచెం ఆయన ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఇది రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఉన్న
వ్యవహారం. కోదండరామ్ గారిని ఖమ్మం నుంచి ఈ బరిలోకి వస్తారని ఎవరు ఊహించలా. ఇది ఎందుకు ఊహించలేదు అని అంటే, ఆయనకి కోదండరామ్ గారికి ఖమ్మంతో ప్రత్యేకమైన రిలేషన్ అంటూ ఏముంటుంది, లేదు కదా అని అనుకున్నారు. కానీ బహుశా రావటం వెనక ఉన్న కారణం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలలో లెఫ్ట్ పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి అనేది పక్కన పెట్టండి. ఇవాళ బలంగా ఉండొచ్చు, ఒకప్పుడు బలంగా ఉండొచ్చు, ఇప్పుడు బలంగా ఉండకపోవచ్చు. కానీ డెఫినెట్గా లెఫ్ట్ ఐడియాలజీ పెర్వేడ్ అయి ఉన్న ప్రాంతాలు ఇవి. మిగతా వాటికంటే పోల్చినప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ దాదాపుగా ఈవెన్ మీరు సెంటర్ ప్లేస్లో ఉన్నారు అనుకునే పార్టీలలో కూడా, రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ వదిలేయండి, సెంటర్లో ఉన్నారు కొంతమంది అనుకునే పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ సెంటర్ ఆఫ్ ద లెఫ్ట్, అది ఎంతో కొంత లెఫ్ట్లో ఉన్నట్టుగా కనపడుతుంది కానీ సెంటర్లో ఉంటుంది. టీఆర్ఎస్ కూడా అంతే, మోర్ సెంటర్ ఆఫ్ ద లెఫ్ట్ వైపే ఉన్నట్టు కనపడుతుంది కానీ సెంటర్ వైపు ఉంటుంది. ఈ పార్టీలలో కూడా పుష్కలంగా లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది. దానికి ఒక సాంస్కృతిక చారిత్రక నేపథ్యం ఉంది ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండటానికి. కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కుటుంబాలతో సహా తరతరాలుగా బలంగా వేళ్ళునుకున్న వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టీలకు ఇక్కడ ఉంది. ఇంకా అది ఎంత ఓటింగ్ శాతంగా మరలుతుంది అనేది వేరే చర్చ. ఇవాళ కుటుంబాల్లో నుంచి వచ్చిన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా, వాళ్ళు అదే ఉద్దేశాలతో ఉన్నారా, ఎక్కడికి వెళ్ళిపోయారు, కంటిన్యూ చేయటం లేదు కదా, ఇదంతా వేరే చర్చ. బట్ ఆన్ ద హోల్ ఒక లెఫ్ట్ ఐడియాలజీ పెర్వేడ్ అయినటువంటి ప్రాంతం ఖచ్చితంగా ఈ ప్రాంతం. కోదండరామ్ కూడా ఆయన పుట్టుక పెరుగుదల అంతా కూడా వామపక్షాల్లో పుట్టి పెరిగిన వాడే. అట్లాగే డెఫినెట్గా అనేక విషయాల మీద ఆయన తెలంగాణ జనసమితిని ఎక్కడ పెట్టాడు అని చూసుకుంటే ఆయన రైట్ వైపు పెట్టినట్టు కనపడలా. టీఆర్ఎస్కి మోర్ ఆర్ ద లెస్ షాడో లాగానే, ఆల్టర్ ఈగో లాగా, టీఆర్ఎస్కి ఒక ఆల్టర్ ఈగో లాగానే ఆయన పొజిషన్ చేశాడు తన రాజకీయాల్ని. అంటే అగైన్ మోర్ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్. ఈ మోర్ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్లో ఉండేవాడికి ఫెర్టైల్ ఏరియా ఏంటి అంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈజ్ ద మోస్ట్ ఫెర్టైల్ ఏరియా. అందుకనే ఆయన సహజంగా ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాడని నేను అనుకుంటా ఉన్నాను. దానికి తోడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఆయన బలపరిచింది. ఒక దశలో కమ్యూనిస్టులు అంతా కలిసి కూడా ఆయన్నే పెడతారు అని పేపర్లు మాట్లాడినాయి. నిజంగానే ఈ లెఫ్ట్ లిబరల్ డెమోక్రటిక్ ఫోర్సెస్కి ఒకే ఒక్క క్యాండిడేట్ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ వెరీ టఫ్ అపోజిషన్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్. ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్కి చాలా బలమైన వ్యతిరేకమైన అభ్యర్థిగా ఎమర్జ్ అవ్వగలిగే అవకాశం ఉండింది. అన్ఫార్చునేట్లీ దాన్ని ఆ అద్భుతమైన అవకాశాన్ని కమ్యూనిస్టులు జారవిడుచుకున్నారనే నేను చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టులు తరపున ఒక అభ్యర్థి ఉన్నాడు, ఎంఎల్ పార్టీ ఈయన సపోర్ట్ చేసింది, ఈయన సపరేట్గా రంగంలోకి వచ్చారు. అట్లాగే ఆ ఇంటి పార్టీ తరపున చెరుకు సుధాకర్ విడిగా ఉన్నారు. సహజంగానే ఈ దళిత వర్గాల నుంచి వాయిస్ వినిపించే తిన్మార్ మల్లన లాంటి వారు కూడా ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫోర్సెస్లోనే ఉండాలి. వీళ్ళందరి తరపున ఒక సింగిల్ వాయిస్ లాగా వస్తే వచ్చే క్రెడిబిలిటీ డిఫరెంట్గా ఉండేది గ్యారంటీగా. ఆ క్రెడిబిలిటీ చాలా స్ట్రాంగ్ అపోజిషన్గా మారి ఉండేది ఈయన పట్ల. అప్పుడు చాలా కీన్ కంటెస్ట్గా అది మనకు కనపడేది. ఒక పక్కన భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ముందుకు వస్తుంది, అది చాలా ఫ్యాసిస్ట్ పోకడలు పోతున్నది, ఫ్యాసిస్ట్ నేచర్తో ఉంది అని మాట్లాడుతూనే రాజకీయాలలో ఆచరణలో వచ్చిన ఆ అవకాశాన్ని ఈ కమ్యూనిస్టులు కానీ కోదండరామ్ గారు కానీ అందరూ కలిసి, నేను ఐ హోల్డ్ ఈవెన్ కోదండరామ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఎందుకు జార విడుచుకున్నారు అనే దాని పట్ల నాకు తీవ్రమైన కంప్లైంట్ ఉంది. జార విడుచుకోకుండా ఉంటే ఎస్ డెఫినెట్గా ఒక ఆల్టర్నేటివ్ వాయిస్, అది లేదు ఇవాళ. దానికి ఎవరి కారణాలు వారు చెప్తారు. మేము ప్రయత్నం చేశామండి అంటారు. ఇవాళ ప్రయత్నాలలో అవన్నీ సబ్జెక్టివ్ ఎలిమెంట్స్. ఆబ్జెక్టివ్గా ఏం జరిగిందనేది ఎవిడెన్స్ బేస్డ్గా చూస్తాం. మనం చూసినప్పుడు ఉమ్మడిగా అభ్యర్థి లేడు, మీరు విడిపోయారు, ఈయన తప్పు ఆయన తప్పు అనే చర్చ మనకు అక్కర్లేదు, ఆ వితర్కం కూడా అక్కర్లా. ఏది ఏమైతేనేమి రంగంలోకి చీలిపోయిన అభ్యర్థులు కనపడుతున్నారు.
దట్ కుడ్ బి ఎ డిసడ్వాంటేజియస్ ఫ్యాక్టర్ టు దీస్ సెక్షన్స్. అయితే ఇందులో కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, కొంతమంది అనలిస్టులు అట్లేం లేదు, దెర్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఉంది. ఇంకోటి చూడండి, ఇది ప్రిఫరెన్షియల్ ఎన్నికలు కాబట్టి ఎంతమందికైనా వేసే అవకాశం ఉంది కాబట్టి వేస్తూ పోతారు. ఎలిమినేట్ అయిన వాళ్ళ ఓట్లు మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చి వారు అనుకున్న ప్రాధాన్యత అభ్యర్థికి వచ్చి కలుస్తాయి కదా, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మాట్లాడితే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ లేకుండా ఒక కోదండరామ్ గారే ఉన్నాడని అనుకుందాం. కోదండరామ్ గారు మాట్లాడతారు, ఆయన తరపున ముగ్గురు నలుగురు మాట్లాడతారు, ఆ ఇష్యూస్ మాట్లాడతారు, అంతే, అంతకంటే ఏముండదు. కానీ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న అదే మాట్లాడతాడు, రాణి రుద్రమ అదే మాట్లాడుతుంది, చెరుకు సుధాకర్ మాట్లాడతాడు, కోదండరామ్ మాట్లాడతాడు, రాముల నాయక్ మాట్లాడతారు, ప్రేమేందర్ రెడ్డి మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఇంతమంది మాట్లాడటం ద్వారా ఇన్ని సెక్షన్స్ని పదే పదే కలుస్తాం వల్ల వ్యక్తులుగా వీరికి కొంతమంది మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా సెకండ్ ఓట్ గోస్ టు ద ఐడియాలజీ దట్ దే ఆర్ ప్రాపగేటింగ్. ఎస్టాబ్లిష్మెంట్కి రాదు ఆ ఓటు ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్. వాళ్ళు కన్విన్స్ అయితే మొదటి ప్రాధాన్యత ఓటు, ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న గారు ఈ బరిలోకి ఒక 100 ఓట్లు లాక్కొచ్చాడు అనుకుందాం. ఆ 100 ఓట్లలో ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారు వారు. రెండవ ఓటు ఎవరికి వేస్తారు? వారు ఎస్టాబ్లిష్మెంట్కి వేయరు ఖచ్చితంగా. మళ్ళీ ఈ వాయిస్ల్లోనే సెకండ్ వాయిస్కి వస్తారు. అది ఆ రకంగా లాభమయ్యే అంశమే కానీ ఎక్కువ మంది ఉండటం నష్టమయ్యే అంశం కాదు అని వాదించే అనలిస్టులు కూడా ఇవాళ మనకు ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే నేను అనుకోవటం ఏంటంటే, కోదండరామ్ అపియర్స్ టు బీ నెంబర్ 2 ఆఫ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి నెంబర్ 2 ఆయన. టీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా 1వ ప్రాధాన్యత ఓటును రాజేష్ రెడ్డికి వేసుకుంటారు. ఒకవేళ వారు 2వ ప్రాధాన్యత ఓటే వేయవలసి వస్తే, మేము వెయ్యం ఎవరికి ఇంటూ కొట్టేసుకుంటాం అని అంటే అది నమ్మజాలం. ఎందుకంటే కొంతమంది చేస్తారు ఇంటూ, కానీ అందరూ చేయరు. డెఫినెట్గా శ్రేణులన్నీ వేల కొద్దీ లక్షల కొద్దీ ఆ పని చేయరు. అవకాశం ఉంది కాబట్టి వాడుకుంటారు. వాడుకుంటే గతంలో ఉన్న అసోసియేషన్ కారణంగా తెలంగాణ కోసం పాటుపడ్డాడు, ఆయనకేమీ ఎంపీయో మినిస్టరో కావాలన్న కోరిక లేదు, పైగా పాపం ఏ పదవి లేదు, ఎమ్మెల్సీ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ టూ స్మాల్ ఎ థింగ్ ఫర్ హిమ్ అని ఒక సానుభూతితో ఆలోచిస్తే సెకండ్ ఓట్లు టీఆర్ఎస్ నుంచి కూడా కోదండరామ్కి వచ్చే అవకాశం కనపడుతోంది ఒక సెక్షన్లో నుంచి. అట్లాగే జయసారథి రెడ్డి గారి నెంబర్ 2 కోదండరామ్ అయ్యే అవకాశం సహజంగానే ఉంది. కోదండరామ్ నెంబర్ 2 జయసారథి రెడ్డి అయ్యే అవకాశం కూడా ఉంది. బోత్ రెండు వైపులా ఉంది. ఎక్కడో నేను విన్నట్టు గుర్తు, తీన్మార్ మల్లన్న సెకండ్ ఓట్ కోదండరామ్ గారికి ఇవ్వండి అని చెప్పినట్లు నేను విన్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. చెరుకు సుధాకర్ ఆల్రెడీ చెప్పాడు ఏమనంటే, కోదండరామ్కి ఎన్నికలు చాలా చిన్నవి, ఆయన పోటీ చేయకుండా ఉంటే బాగుండేది, ఆయన బయట ఉండి మాలాంటి వాళ్ళని ఎవరన్నా ప్రోత్సహిస్తే బాగుండేది అని కొంత సానుకూలమైన కంఠంతో మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కలిసి ఒక ఉమ్మడి జేఏసీలో సభ్యులు కూడా, సుధాకర్ అండ్ కోదండరామ్ కూడా. కాబట్టి కోదండరామ్ అక్కడ కూడా నెంబర్ 2 అయ్యే పరిస్థితి కనపడుతోంది. బీజేపీ అభ్యర్థులు ఏం చేస్తారు? ప్రేమేందర్ రెడ్డి తరపున నెంబర్ 2 ఎవరవుతారు? ఇది ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ తరపున కూడా ఆలోచిస్తే ఎటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ గెలవకూడదు అని వాళ్ళు తీర్మానించుకుంటే, మన క్యాండిడేట్కి నెంబర్ 1 వేసుకున్న తర్వాత నెంబర్ 2 ఎవరు అనుకున్నప్పుడు కోదండరామ్ పట్లనే కొంత స్పందిస్తారేమో అనే ఒక చిన్న అనుమానం నాకుంది. బహుశా అందువల్లే చాలా కాలం వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలేదని, ఆయనని ఉమ్మడి అభ్యర్థిగా ఉంచితే బాగుంటుందని బీజేపీ వారు మాట్లాడారని రకరకాల చర్చలు పుకార్లు రంగంలో ఉన్నాయి. నేను అసలు వారిని ఏ దశలోనూ కూడా నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేయండి అని నేను అడగలేదు అని ఆయన చెప్తున్నారు. అది ఆయన డిఫెన్స్. ఏది ఏమైనా అక్కడ కూడా నెంబర్ 2 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో మెజారిటీ రాకపోతే, అంటే 50% ఓట్స్ ఒక క్యాండిడేట్కి రాకపోతే, నెంబర్ 2 ఓట్లను కూడా లెక్కించే స్థితి వచ్చి కౌంటింగ్లోకి వస్తే కోదండరామ్ ఈజ్ ఏ ఫోర్స్ టు రెకన్ విత్ ఫర్ ఎనీబడి. కోదండరామ్ ఒక ఫోర్స్ అవుతాడు. ఈక్వల్లీ ఏ ఫోర్స్ జయసారథి రెడ్డి. ఎందుకంటే జయసారథి రెడ్డి గారికి ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది.
ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి ఉంది అంటే సిపిఎం శ్రేణుల నుంచి ఉంది, సిపిఐ శ్రేణుల నుంచి ఉంది. వీరికి సిపిఐ శ్రేణుల ఓట్లు 3 జిల్లాల్లో ఎంతో కొంత ఉంది. సిపిఎం శ్రేణుల ఓట్లు ప్రత్యేకించి ఖమ్మం నల్గొండలో ఎక్కువ, వరంగల్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ ఖమ్మం నల్గొండలో గణనీయమైన సెక్టర్ ఉంది. అలాగే ఎన్నికలకు సంబంధించిన విస్తృతమైన నెట్వర్క్ వీటి ప్రత్యేకత. ఇన్ఫ్యాక్ట్ కోదండరామ్కి ఒక డిసడ్వాంటేజ్ అక్కడ ఉంది. కోదండరామ్ హ్యాజ్ ఎ ఫేస్, బట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే కదిలే కాళ్ళు, ఊపే చేతులు లేవు కోదండరామ్కి. తల ఉంది, అది అందరికీ తెలిసిన తల. కానీ ఈ తల వెళ్ళాలి కదా ఎక్కడో చోటుకి. ఆ తల వెళ్ళాలంటే కాళ్ళు కావాలి. ఆ తల ఏదైనా అడగాలి అని అంటే చేతులు కావాలి. ఏదైనా భుజం మీద చేయాలి అంటే చేతులు కావాలి. అవి లేవు ఇవాళ. అంటే మెషినరీ లేదు కోదండరామ్కి. అక్కడ జయసారథి రెడ్డి గారికి స్పష్టమైన అడ్వాంటేజ్ ఉంది. ఆయనకి మెషినరీ ఉంది. కాకపోతే కంపారిటివ్లీ లెస్సర్ నోన్ ఫిగర్, కోదండరామ్తో పోల్చుకున్నప్పుడు లెస్సర్ నోన్ ఫిగర్గా ఉన్నారు. అది ఒక మైనస్, చిన్న మైనస్. రెండోది ఏమిటంటే అప్పటిదాకా ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వృత్తిలో ఉన్నారు. కుటుంబం, పార్టీ కుటుంబం సిపిఐ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక వృత్తిలో ఉండటం వల్ల రాజకీయ జీవితం పెద్దగా కనపడినట్లు కనపడదు. నాట్ ఏ బిగ్ క్యాన్వాస్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. పార్టీ కుటుంబానికి ఉంది జయసారథి రెడ్డికి, మళ్ళీ చాలా 4-5 దశాబ్దాల చరిత్ర ఉంది కుటుంబానికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వ్యక్తిగా అక్కడ ఆ మేరకి కొంచెం ఫిగర్ తగ్గుతుంది. బట్ దాన్ని ఆయన విస్తృతమైన క్యాంపెయిన్ ద్వారా సరిచేశారని అనుకుంటున్నాను. కాబట్టి అది ఆ ఆస్పెక్ట్లో ఆయన బలంగా ఉన్నారు. తిన్మార్ మల్లన్న ఈజ్ ఏ అనదర్ స్ట్రాంగ్ క్యాండిడేట్. వీ కాంట్ సింప్లీ పుట్ హిమ్ ఎసైడ్. ఎందుకంటున్నానంటే ఆయన వ్యూవర్షిప్ నాకు తెలిసి 6 లక్షల పైచిలకు తిన్మార్ మల్లన్నకు వ్యూవర్షిప్ ఉంది. ఇవాళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవ్రీడే ఆయన చెప్పే న్యూస్ వింటారు వాళ్ళు. విన్నవాళ్ళందరూ ఓటేస్తారా నేను కూడా అనుకోను. మల్లన్న కూడా ఓటేస్తాడని అనుకోను, ఎవరు అనుకోరు. కానీ ఓవర్ ద ఇయర్స్ ఆయన చాలా అగ్రెసివ్ పోస్చర్స్ తోటి టీఆర్ఎస్ మీద తన అనేక ఇష్యూస్ని, కన్సర్న్స్ని వాయిస్ చేయగలిగాడు తన ఛానల్ ద్వారా. ఆ అప్పీలు ముఖ్యంగా డౌన్ ట్రాడన్ సెక్షన్స్లో, దళిత్స్లో, ఎస్సీ ఎస్టీ ఓబీసీస్లో గణనీయంగా ప్రాబల్యాన్ని పెంచుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇది కట్ చేయదా అంటే ఎస్, ఫస్ట్ లెవెల్లో కట్ చేస్తుంది. ఏది ఓట్ అంతా చీలిపోద్ది ఫస్ట్ లెవెల్లో. రెండో ప్రాధాన్యతకు వస్తే కలిసిపోద్ది. మొదటేమో చీలినట్టు కనపడుతుంది, మళ్ళీ ఇదంతా కలిసి బ్రాడ్ బేస్ కింద మళ్ళీ ఏదో ఒక అభ్యర్థికి అనుకూలంగా మారుతుంది. అది ఎవరికి అనుకూలంగా మారుతుంది? కోదండరామ్కి అనుకూలంగా మారుతుందా, మల్లన్నకు అనుకూలంగా మారుతుందా, జయసారథి రెడ్డికి అనుకూలంగా మారుతుందా చూడాలి. రాణి రుద్రమ్మ గారు కూడా ఒక స్ట్రాంగ్ వాయిస్గానే వస్తున్నారు. కానీ పార్టీ చిన్నది. చిన్నది అనంటే ఎట్లా లెక్కేస్తారు మీరు అని ఎవరైనా అడిగితే సమాధానం నేను చెప్పలేను. కానీ డెఫినెట్లీ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్, ఈ మధ్య కాలంలో వచ్చింది. గతంలో తను టీఆర్ఎస్ పార్టీ నడిపినటువంటి ఛానల్లో మెయిన్ యాంకర్గా ఉన్నారు. కొంతకాలం వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. తర్వాత తెలంగాణ ఇష్యూ మీదనే తాను విడిపోయి నేను బయటకు వచ్చాను అని చెప్పుకున్నారు. ఇప్పుడు యువ తెలంగాణ పార్టీ అనే పేరుతో ముందుకొచ్చారు. అనేక సందర్భాలలో కరోనా టైంలో, మరొక టైంలో సీరియస్గా వాయిసెస్ని కన్సర్న్ చేసిన చరిత్ర కూడా అమ్మాయికి ఉంది. బలమైన గొంతుక. కానీ కొంచెం ఈ మధ్య యాక్సిలరేట్ అయినట్టు కనపడుతున్నారు. కానీ చాలా కాలం పాటు అంత పెద్ద కదలిక కనపడాల వెన్ కంపేర్డ్ టు మల్లన్న. మల్లన్న చాలా ముందుగా ఎర్లీ బర్డ్ అని చెప్పాలి. ముందుగా పాదయాత్రలు చేశారు. చాలా ఎక్కువ ఏరియాస్ పదే తిరిగారు. ఆ అడ్వాంటేజ్ మల్లన్నకు ఉంది. ఆ అడ్వాంటేజ్ ఆ ఇద్దరితో పోల్చుకున్నప్పుడు దట్ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ ఈజ్ దేర్ ఫర్ మల్లన్న. బట్ మిడిల్ క్లాస్ విమెన్ సెక్షన్స్లో ఖచ్చితంగా రాణి రుద్రమ్మకు ఒక అప్పీల్ ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ అంత స్ట్రాంగ్గా, అంత క్లియర్గా వాయిసెస్ చేస్తున్నారు అని అంటే ఉమెన్ లవ్ ఇట్. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు, మెచ్చుకుంటారు. నేను చెప్పినట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లలో చీలిక అవుతూ కూడా మళ్ళీ ఇదంతా తిరిగి కన్సాలిడేట్ అవుతుంది కింద.
ఐడియాలజికల్ బేస్ తయారవుతుంది. తయారైనప్పుడు రాణి రుద్రమ్మకి స్వయంగా ఈ ఎన్నిక వరకు లాభం జరగకపోవచ్చు, కానీ చెరుకు సుధాకర్ కూడా అంతే లాభం జరగకపోవచ్చు. కానీ వాళ్ళు ఆ రెండవ అభ్యర్థిగా ఎవరైతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కేసేటప్పుడు ఆ అభ్యర్థికి వీరు చేసిన కృషి అంతా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎస్, దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ ఎనీబడీస్ గేమ్. ఈవెన్ నౌ రాజేశ్వర రెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది, కోదండరామ్ గారికి మరొక అడ్వాంటేజ్ ఉంది, జయసారథి రెడ్డి గారికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, మల్లన్నకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ విత్ బేటెడ్ బ్రెత్ టు సీ వాట్ హ్యాపెన్స్. ఏం జరుగుతుందో చూడాలనేది నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. నీ ప్రిఫరెన్స్ ఏమిటి అంటే నేను ముందే చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను అని. రైట్, ఓకే సార్, లెట్ us see what happens. నెక్స్ట్, ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంది? మంచి బాగానే ఉందా? ఒకవేళ మీకేమైనా అభిప్రాయం ఉందా ఇలా ఉంటే ప్రక్రియ బాగుంది? ఎస్ ఐ హ్యావ్ సీరియస్ అబ్జెక్షన్స్ టు దిస్ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అండి. ఏ ప్రభావాలు ఉండకూడదు అని, అంటే డబ్బు, మద్యం, విపరీతమైన ఓవర్ కిల్లింగ్ క్యాంపెయిన్ ఉండకూడదని, ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్కి టీచర్స్కి ఉంటుందని వారి కోసం నియోజకవర్గాలు ఫామ్ చేశారో ఆ పర్పసే వాళ్ళ డిఫీట్ అవుతోంది. అది నా సీరియస్ కన్సర్న్. అది సరైనది కాదు. వీలైతే భవిష్యత్తులో ప్రభుత్వాలు చేయగలిగితే చట్టం చేయాలి. రాజకీయ పార్టీలు దయచేసి ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీలోకి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలోకి క్యాండిడేట్స్ని ఫీల్డ్ చేయడానికి వీల్లేదు అనే ఒక నిబంధన వస్తే మంచిదని నా ఉద్దేశం. నెంబర్ 1, అది ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్, ఈవెన్ టు ద పార్టీస్. సిపిఐ సిపిఎం ప్రతినిధులైనా సరే గతంలో అద్భుతంగా మాట్లాడిన ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు నేను ఇంతకుముందే చెప్పాను మీకు, తమ వాక్ చతురతతో, వాక్ పటిమతో ప్రతిపక్షాలను, అధికార పక్షాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినటువంటి గొప్ప గొప్ప ఎమ్మెల్సీలు మనం చూసాం వారిని. అందుకే చెప్తున్నాను, వారి ఉపన్యాసాలు మీకు మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి అని చెప్పి ఇవాళ పోటీ చేసే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ విపరీతంగా ఇవాళ డబ్బు ప్రవాహం ఎంటర్ అయింది ఎన్నికల్లో. జనరల్ ఎన్నికలే తట్టుకోలేకపోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఓటర్కు 2,000, 3,000, 4,000, 5,000 అని మాట్లాడుతున్నారు. ఇది ఎన్నికలను అపహాస్యం చేయటమే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. అక్కడ ఎలాగూ చేస్తున్నాం అనుకుంటే కనీసం ఈ కాన్స్టిట్యున్సీస్ అన్న సేఫ్ అనుకుంటే, ఇవాళ గ్రాడ్యుయేట్స్ కూడా మేము డబ్బు ఇస్తాము, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తామని క్యాండిడేట్స్ చెబుతున్నారు అని అంటుంటే ఇంతకంటే నీతిబాహ్యమైన చర్య ఇంకేం కనపట్టలేదు నాకు. చాలా తప్పు ఇది. ఎన్నికలు అంత దిగజారకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇది నా సీరియస్ అబ్జెక్షన్ కూడా. లెట్ us నాట్ ఫిల్ దీస్ ఎలక్షన్స్ విత్ ఫిల్దీ మనీ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, లెట్ us నాట్ క్రిమినలైజ్ దీస్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అన్నా కనీసం నేరమయం చేయకండి. ఇది నా అబ్జెక్షన్. కానీ అన్ఫార్చునేట్లీ చాలా నేరమయం చేస్తున్నారు. చాలా దుర్మార్గమైన ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఇతరుల మనుషుల్ని కిందికి లాగటం కోసం అనేక ఫేక్ న్యూస్ సర్క్యులేషన్లో పెడుతున్నారు. సమస్యలను డిస్కస్ చేయటం లేదు, తమ ప్రాంత సమస్యలు ఏంటో మాట్లాడటం లేదు, తమ జాతి అవసరాలు ఏంటో మాట్లాడటం లేదు. దాని బదులు నువ్వు నా కులం వాడివి కాబట్టి నాకు ఓటేయి, వాడు ఎట్లాగూ వేయడు, వాడు అవతల కులం వాడు, క్యాస్ట్ లైన్స్, నువ్వు నా మతం వాడివి కాబట్టి నాకు ఓటేయి, కమ్యూనిటీ లైన్స్, జెండర్ లైన్స్, ఎథ్నిసిటీ లైన్స్, నువ్వు ఈ ప్రాంతం కాదు, నువ్వు వేరే ప్రాంతం వాడివి, ఇటువంటివన్నీ మాట్లాడటం ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నిజంగా దురదృష్టకరం. ఐఎమ్ సారీ, ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఇది క్లియర్గా నేను చెప్తున్న పాయింట్. లెట్ us నాట్ క్రిమినలైజ్, లెట్ us నాట్ ఫిల్ విత్ మనీ. డబ్బులతో నింపొద్దు. ప్రచారపు హోరు కూడా స్థాయిని మించిపోతుంది. పెద్ద పెద్ద బహిరంగ సభలు వీటికి అవసరం లేదు. గ్రాడ్యుయేట్స్తో మీరు పోటీ చేస్తున్నారు. టాక్ టు ద గ్రాడ్యుయేట్స్, ఇన్ఫార్మ్ చేయండి. లెట్ హిమ్ డిసైడ్, నిర్ణయం తీసుకొని ఇవ్వండి ఆయన్ని. అంతేగాని మందలని ఎలా ట్రీట్ చేస్తామో, ఎన్నికలకి ఓటర్లందరినీ మందలుగా భావించే ఒక సంస్కృతి, ఈ మందల్ని అల్లేసే పద్ధతులు, హే అని అల్లేస్తాం కదా, అట్లా అల్లేసే పద్ధతులు ఇవాళ రంగంలోకి వచ్చి కూర్చున్నాయి. వీటి పట్ల నాకు తీవ్రమైన తిరస్కారం ఉంది.
ఇవి పోవాలి అని కోరుకుంటున్నాను. ఇవి పోవాలి అని అంటే ప్రజలు నిజంగా చైతన్యవంతమైన అభ్యర్థులు, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా నాగేశ్వర్ లాంటి అభ్యర్థులు రంగంలో ఉండి ఏదైనా ఎంతో కొంత ఈ అగస్టియన్ స్టేబుల్స్ క్లీన్ చేయడం అంత తేలిక కాదు. ఈ అగస్టియన్ స్టేబుల్స్ని ఎంతో కొంత క్లీన్ చేస్తారేమో అనే ఒక ఆశ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మన దగ్గర హాట్ టాపిక్గా ఉంది. మాకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు. ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మాతో చర్చించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.